శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, జపము అంటే ఏమిటి? జపసిద్ధి అని చెప్పినారు. ఒక మంత్రం ఇచ్చి జపం చేయగా చేయగా నీకే తెలుస్తుంది అన్నారు. జపసిద్ధి కలుగుతుంది అన్నారు. నాకు అర్థం కాలేదు, దయచేసి వివరించగలరని మనవి. ఇది వారి ప్రశ్న. జపము అంటే జపించటం, అంటే ఒకే దాన్ని పదే 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 అనుకోవటం. ఇవి సహజంగా ఏంటంటే పూర్వీకులు మనిషి యొక్క మానసిక స్థితికి తగ్గట్టుగా అనేక రకములైనటువంటి సాధనా విధానములను ఆధ్యాత్మిక మార్గములో తయారు చేశారు. అంటే ఏ ఏ స్థితులలో ఉన్న మనుషులకి ఏ ఏ విధముగా ఆధ్యాత్మికంలో నడిపించాలి అంటే, విభిన్న మనస్తత్వాల మనుషులు ఉంటారు, విభిన్న అభిరుచులు ఉన్న మనుషులు ఉంటారు, విభిన్న స్థితి గతులలో ఉన్న మనుషులు ఉంటారు. ఏ ఇద్దరు మనుషులు ప్రపంచంలో ఒకలా ఉండరు. కాబట్టి మనుషులను ఆధ్యాత్మికతలో, ఆధ్యాత్మికత అంటే అదేదో వేరైంది, మన జీవితానికి భిన్నమైంది అని అస్సలు అనుకోబాకండి. ఆధ్యాత్మికత అంటే మన లోపలిది, మనకు కనపడనిది. భౌతికం అంటే మనకు కనపడేది, మన శరీరంతో సహా కనపడే, చుట్టూ కనపడే ప్రపంచం అంతా భౌతికము. మన శరీరములోనే మన లోపల నుండి మనకు కనపడని అంశము. కనపడని అంశం అంటే మన లోపల శరీర భాగాలు కాదు, ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలు, మొత్తంగా దాని పేరు మనసు. ఇవన్నీ కనపట్ల. ఆలోచనలు కదులుతానే ఉన్నాయిగా, ప్రాణశక్తి కదులుతానే ఉందిగా, ప్రాణశక్తి శరీరాన్ని నడుపుతానే ఉందిగా. ఆ శక్తి ఏంటో తెలీదు. ఆ శక్తి ద్వారానే మనసు కదులుతుంది. అంటే ఆలోచనలు కదులుతున్నాయి, భావాలు కదులుతున్నాయి, నేను అనే అహంకారం లోపల అనిపిస్తుంది, నేనన్న భావన పడుతుంది. అనేక రకాలైనటువంటి మంచి చెడు గుణములు లోపల ఉద్భవిస్తున్నాయి. ఆ శక్తి ఉంటేనే శరీరం కదులుతుంది. ఆ కనపడనటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, భావోద్వేగాలు ఏవైతే ఉన్నావో అవి కనపడటం లేదు. ఆ విషయాన్ని ముందు తెలుసుకోండి. కానీ ఉన్నవని తెలుస్తుందండో, కనపడటం లేదు కదా అని గుడ్డిగా నమ్మటం ఎక్కడ మనకెందుకు తెలియదు? మనకి ఆలోచనలు ఉన్నట్టు తెలియదా? లోపల భావాలు ఉన్నట్టు తెలియదా? భయాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కోపాలు, క్రోధాలు, దయ, జాలి, కరుణ, ప్రేమ ఎన్ని పుడుతున్నాయి మనకి? పుట్టేవన్నీ లోపలేగా. లోపల పుడితే బయట శరీరం స్పందిస్తుంది. లోపల పుట్టే ఆలోచనకు అనుగుణంగా శరీరం కదులుతుంది. పుట్టేదంతా అసలు మెయిన్దంతా లోపలే ఉంది. ఆ మెయిన్ది మనకు కనపడతలేదు అని ఉన్నదని తెలుసు. మనలో మనకి మెయిన్గా ఉండి కనపడకుండా ఉన్నదని తెలుస్తున్న విషయాన్ని పట్టుకొని వెళ్తున్నాం. ఇదేమి అద్భుతం కాదు, మహిమ కాదు, మాయ కాదు, మీరేమీ నమ్మాల్సిన అవసరం లేదు. అది సాక్ష్యం, మీకు మీరే సాక్ష్యం. అదే మనస్సాక్షి అంటారు చూడండి. అదే మీరే శరీరాన్ని కదిపేది మీ లోపల ఆలోచనలు. అవి కనపడవు. భావాలు, ఉద్వేగాలు, అది చెడా మంచి అనవసరం తీసి పక్కన పెట్టండి. కానీ లోపల మనకు కనపడని కదలికలు ఉన్నాయా లేవా? ఆలోచన రూపంలో, జ్ఞాపకాల రూపంలో, భావోద్వేగాల రూపంలో. అవే కదా శరీరాన్ని కదిపేది. దాన్నే శక్తి అన్నారు. అదే శక్తి. శక్తి ఉండటం చేత అవి లోపల కదులుతున్నాయి. శక్తి ఉండటం చేత అవి లోపల కదలటం చేత, శరీరాన్ని అవి కదపటం చేత మొత్తం మన జీవితం సాగుతుంది. అంటే ఇటు శరీరం కదలటానికి ఆలోచనలు కారణమైతే, ఆలోచనలు కదలటానికి శక్తి కారణం. ఆలోచనలు ఏ రూపంలో ఉన్నాయంటే శక్తి రూపంలో ఉన్నాయి, వాటికి రూపం లేదు. శరీరం కదలటానికి కూడా శక్తే కారణం, కానీ శరీర కదలికలు కనపడుతున్నాయి, శరీరానికి రూపం ఉంది. శరీరాన్ని కదిపే భావాలకే, ఆలోచనలకి రూపం లేదు, అవి శక్తి రూపంలో ఉన్నాయి. కాబట్టి కనపడని అంశ ఏంటి మనలో? కనపడే అంశ శరీరం. కనపడని అంశ శరీరాన్ని కదిపేది ఏంటి? భావాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు. ఈ మొత్తంగా దాని పేరు మనసు. మనసు అంటే ఏంటి? ఒక మనిషికి సంబంధించింది.
అది ఎలా కదులుతుంది? మళ్ళీ మనసుకు ఆధారం ఏంటి? శక్తి. అంటే ఈ శరీరముతో, నేను అనుకునే నా శరీరముతో ఎవరికి వాళ్ళు ఈ ప్రపంచంలో వ్యవహరించి తిరిగి గ్రహించినటువంటి విషయాలు, ప్రపంచం నుంచి పొందినటువంటి విషయాలు అనుభవాల రూపంలో, జ్ఞాపకాల రూపంలో గుర్తులుగా శక్తిలో ప్రింట్ అయి ఉన్నాయి. శక్తిలో ఇవి ఎంత భాగం ప్రింట్ అయి ఉన్నాయో అంత భాగము మాత్రమే మనసు. మిగిలిన శక్తి మొత్తం ప్రాణశక్తి అలాగే ఉంది. మనసు కూడా ప్రాణశక్తే. మనసు అనేది పెద్ద శక్తిలో, వ్యాప్తమైనటువంటి ప్రాణశక్తిలో కొద్ది భాగంలో మనసు ప్రింట్ అయి ఉంది అంతే. అందుకే మీరు మనసు అనే దాంట్లో మళ్ళీ మీరు ఎన్ని కొత్తవి లోపలికి పడేస్తున్నా, మీరు చూడండి, మళ్ళీ కొత్త జ్ఞాపకాలు, కొత్త ఆలోచనలు, కొత్త అనుభవాలు, కొత్త పనులు, కొత్త జీవితం, ఇలా 100 సంవత్సరాలు కొత్త లోపలేస్తానే ఉంటాంగా. మళ్ళీ పాతవి అనుభవిస్తూ కొత్తవి కూడా లోపలేస్తుంటాంగా. మీరు ఎన్ని లోపల వేసినా అనంతమైనటువంటిది ఆ ప్రాణశక్తి. అందుకే దానికి లోపల ఇరుకుండదు, అవి ఈ నా లోపల పట్టవు అని అనిపించదు. మీరు ఎన్ని వేసినా లోపల పడతానే ఉంటాయి. పాతవన్నీ అలాగే జ్ఞాపకంగా ఉంటాయి, మళ్ళీ కొత్తవి పడతానే ఉంటాయి. మీరు యావత్ సృష్టిని దానిలో వేసిన, మీరు చూడగలిగి గ్రహించగలిగి మొత్తం సృష్టిని, అంటే లక్షల కోట్ల గ్రహగోళాలతో సహా, అంటే మీకు చూడగలిగిన సమర్థత ఉండి, ఒకవేళ ఉదాహరణకు చెబుతున్నా, మొత్తం సృష్టిని, విశ్వాన్ని మీరు చూడగలిగి దర్శించగలిగి దాన్ని జ్ఞాపకంగా లోపలేసిన అదేమి ఇరుకవదు. అంత సర్వవ్యాపకమైనటువంటిది ప్రాణశక్తి, అంత విస్తృతమైనటువంటిది ప్రాణశక్తి. కదా ఏదో మన శరీర పరిధిలో ఇరుక్కుపోయి కొంచెమే ఉందనుకుంటున్నారేమో, కాదు. అది కాదు అని చెప్పడానికే మహాత్ములు ప్రాణశక్తే అనంత ఆత్మశక్తి అని చెప్పారు. విశ్వవ్యాప్త ఆత్మశక్తి అదే. ఆ ఆత్మశక్తిలో ఒక 1% ఈ సృష్టి జరిగింది. 99% ఆత్మశక్తి అంతా ఖాళీగానే ఉంది. అంటే సృష్టి అంటే ఏంటి? సృష్టి మొత్తం ఇప్పుడు మనకి మన మనసులో గుర్తున్నాయి ప్రాణశక్తుల విషయాలు. నేను ఈ శరీరంతో చేసినవి, దాన్ని మనసు అనుకున్నాం. మనసు అనే పేరు పెట్టారు. అంటే అది నా సొంత మనసు. అంటే ఏంటి? 100% నాలో ప్రాణశక్తి ఉంటే అందులో 1%లో నా మనసు తయారవుతుందండి. మీరు మొత్తం సృష్టిని అంతా వేసినా కూడా 99 ఖాళీగానే ఉంది. అలాగే బయట కూడా మొత్తం 100%, 100 అంటే మీకు అర్థం అవడానికి ఊరికి చెబుతున్నా, 100% మొత్తం అనంత ఆత్మశక్తి ఉంది వ్యాపకంగా, సర్వవ్యాపకంగా. అంటే మళ్ళీ ఈ సర్వవ్యాపకంగా అనంత ఆత్మశక్తి ఏంటని మీరు బుర్రలు పాడు చేసుకోవక్కర్లా. అది కూడా మహాత్ములు చెప్పారు, ఆత్మజ్ఞాన గ్రంథాలలో ఉంది. మన చుట్టూ సర్వవ్యాపకముగా ఉన్నటువంటి ఖాళీ అని మనం భావించుకుంటున్నటువంటి అనంత ఆకాశమే. ఆకాశం అంటే పైన ఉన్నదే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ఖాళీ మొత్తం ఆకాశమే. కింద నుంచి పై వరకు, కింద పైన అనేది భూమిలో ఉన్నాం కాబట్టి మనకుంది. కానీ ఆకాశంలో అలా లేదు. ఆకాశము వ్యాపించుంటే అందులో భూమి ఉంది. ఇలాంటి భూములు లక్షల కోట్ల గ్రహాలు ఉన్నాయి భూములాంటివి. వీటికి కింద పైన ఏమి లేదు, ఇవన్నీ ఆకాశంలో తిరుగుతున్నాయి అంతే. అంటే ఏంటి? ఉన్నదంతా సర్వవ్యాపక ఆకాశము, అదే అనంత ఆత్మశక్తి, అదే మనలో ఉన్న ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి అంటే ఆత్మశక్తి అని పిలువబడే ఈ ప్రాణశక్తి అంటే ప్రాణిగా జీవిలో ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఉన్నప్పుడు, ఈ శరీరంతో మనం ఇంద్రియముల ద్వారా గ్రహించినటువంటి విషయములన్నీ తనలో గుర్తుపెట్టుకున్నది, నిక్షిప్తం చేసుకున్నది. అవే నేను అని మనం నా జ్ఞాపకాలు, నేను, నాది, నావి, నా వాళ్ళు అని మనకు అన్నీ గుర్తుంటాయి. ఇలా మనం ఎన్నైనా మళ్ళీ అందులో వేస్తూ ఉంటాం. అలా ఉన్నటువంటి ప్రాణశక్తిలో ఎక్కడ ఇవి నిక్షిప్తమవుతున్నవో ఆ ప్రదేశం పేరు, అంటే ఆ నిక్షిప్తమై, అంటే ప్రాణశక్తి శుద్ధంగా ఖాళీగా, మనకిప్పుడు సర్వవ్యాపక ఆకాశము ఖాళీగా ఎలా కనపడుతుంది? ఆ ఖాళీలో కొన్ని చోట్ల చెట్లు ఉన్నాయి, కొన్ని చోట్ల మనుషులు ఉన్నారు, కొన్ని చోట్ల ఇళ్ళు ఉన్నాయి, కొన్ని చోట్ల కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఉన్నాయి, మళ్ళీ కొన్ని చోట్ల మొత్తం ఖాళీ ఉంది. అంటే ఖాళీలో ఇవన్నీ ఉన్నాయి. మనం ఖాళీని వదిలేసి మిగిలిన వాటిని గుర్తిస్తున్నాం. అలాగే లోపల ఖాళీ అయినటువంటి వ్యాప్తమైనటువంటి ప్రాణశక్తిలో, శరీరం మొత్తం వ్యాపించి నడుపుతున్న ప్రాణశక్తిలో కొంత భాగంలో మనం ఈ శరీరంతో గ్రహించిన విషయాలు బయట ప్రకృతి వల్లే ముద్రించబడినాయి ఇక్కడ. అంటే బయట ఖాళీలో ప్రకృతి సృష్టి ఎలా ఉందో అలా.
ఆ ముద్రించబడినప్పుడు బయట దాన్ని ఏమన్నాం ప్రకృతి అన్నాం, మిగిలిన దాన్ని ఏమన్నాం అంత ఖాళీ అన్నాం. బయట ఏమంటున్నాం ప్రకృతి అంటున్నాం, సృష్టి అంటున్నాం, విశ్వం అంటున్నాం, మిగిలిన మొత్తాన్ని ఖాళీ అంటున్నాం. ఆకాశమైన ఒక పేరు పెట్టింది, అది మహాత్ములు పెట్టిన పేరు, మనం పెట్టినవి కాదు. దాన్ని కంటిన్యూ చేసుకెళ్తున్నాం అర్థం అవటానికి. ఎవరికాళ్ళు సొంత పేర్లు పెడితే మళ్ళీ అర్థం అవ్వవు కదా ఇవన్నీ. ఇలా బయట ప్రకృతి ఏది ఉందో అదే మనలో మనస్సు. అందుకని అంటే మనలో ఇప్పుడు మన లోపల మనం ప్రకృతిలో మనం కూడా ఒక భాగం శరీరపరంగా, కానీ అంతర్గతంలో మనలో మనసు, అది మన ప్రాణశక్తిలో ప్రింట్ అయింది. ఇలా ఎవరికాళ్ళకి జీవుల్లో ఏ జీవికి ఆ జీవికి సొంత మనసు ఉంటుంది. ఆ మనసు కదులుతూనే ఉంటుంది. ఈ కదలికలకి ఆధారం ప్రాణశక్తి. మొత్తం ప్రాణశక్తి మనసుగా ఉందా లేదు, మీకు స్పష్టత కోసం చెబుతున్నా, మీ శరీర పనితీరు మీకు తెలియాలని చెబుతున్నా. లేదు, మొత్తం ప్రాణశక్తి ఖాళీగా ఉన్నది, 99% ఖాళీగానే ఉన్నది, 1% మనసు అవుతున్నది. అంటే మిగిలిన ప్రాణశక్తి ఎంత ఉందో చూడండి. ఆ మిగిలిన ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం జీవుడు చేసినప్పుడు ఆ జీవుడు సర్వవ్యాపక అనంత శక్తిని నేను అని తెలుసుకుంటాడు. ఎందుకని 1% మనసులో కూర్చుంటేనే ఈ శరీరంతో 100 సంవత్సరాలు ఎన్ని చేసినా తరగట్లా. అది ఓన్లీ 1% మనసు. ఇంకా 99% ఖాళీగా ఉంది అక్కడ ప్రాణశక్తి. అటువంటిది ఒక్కసారి శక్తి నేనని తెలుసుకుంటే మొత్తం 100%లోకి వెళ్ళిపోతే అసలు 1% మనసు ఉన్నట్ట లేనట్ట మీరు ఊహించి చూడండి. ఇప్పుడు 1% మనసు ఉందని చెప్పుకోవాలా లేదని చెప్పుకోవాలా? మొత్తంగా వెళ్ళిపోతే 100% ప్రాణశక్తిని నేనని జీవుడు తెలుసుకోగలిగితే, ఎందుకంటే ఆ ప్రాణశక్తికి నశింపు లేదు, అప్పుడు అసలు మనసు ఎగిరిపోద్ది. ఎందుకంటే అది 1% ఉంది. అలానే ఎగిరిపోద్ది అంటే వెళ్ళి అంతమైపోద్దని కాదు, దానికి విలువ ఉండదు. 99% తెలిసిపోయినాక 1% మన ఏం బాధించగలుగుద్ది? 99 నేనని అర్థమైపోయినాక అందులో ఒక చిన్న నలకలాగా మచ్చలాగా ఓ వైట్ షర్ట్ మీద ఏదో చిన్న మచ్చ పడింది, చిన్నదే, చిన్న డాట్ పడింది అంతే. ఒక పెద్ద వైట్ పేపర్ మీద చిన్న నల్ల చుక్క పెట్టాం అంతే. అలా మనసు ఉంటుంది, అదంత ప్రభావవంతంగా ఉండదు. అందుకే జీవన్ముక్తులైన మహానుభావులకి మనసు ఉంటుంది, కానీ వాళ్ళని అది కదిపి కుదిపేయలేదు. ఎందుకనంటే 99% శక్తిని వాళ్ళు అనుభవైక వైద్యంగా అనుభవిస్తున్నారు. నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకలోకి వచ్చారు. ఇది ఒక మనిషికి సాధ్యము అని ఆత్మజ్ఞానం చెబుతుందంటే, అసలు ఆత్మజ్ఞానం అంటే ఇంతే, ఏమి లేదు. ఇది ఆధ్యాత్మికము. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే అసలు ఆధ్యాత్మికం అంటే ఇది. నీ లోపలి మనసు, నీ లోపల నీకు కనపడని ఆ మనసు అంటే ఏంటి? ఏమి లేదు, ఆలోచనల సమూహము, జ్ఞాపకాల సమూహము. ఈ శరీరముతో ప్రపంచం నుంచి మనం గ్రహించిన అనుభవించిన విషయముల సమూహం. అవి మంచివో చెడ్డవో, బాధలో కష్టాలు కన్నీళ్ళు, ఏదైనా కానీ పిన్నీసో దూదో గుండీనో ఏదైతే అది గుర్తున్నది మనసు. అదే శరీరాన్ని నడిపేది. శరీరానికి డ్రైవర్ ఎవరయ్యా అంటే మనసు. అది ఇప్పుడు ఈ స్థితిలో అంటే నేను మనసుని, నేను ఈ దేహాన్ని అని మనసునని కూడా అనుకోడు అసలు మనిషి. సామాన్యుడికి అది కూడా తెలియదు. నేను ఈ శరీరం అని వెళ్ళిపోతుంటాడు, వచ్చిన ఆలోచనను పట్టుకొని వెళ్ళిపోతుంటాడు. అలా వెళ్ళిపోయే మనుషులు సుఖదుఖాలకు లోనవుతున్నారు, భావాలు మర్చిపోలేకపోతున్నారు, కష్టాలు బాధలు కన్నీళ్లు ఇబ్బందులు మర్చిపోలేకపోతున్నారు. మనసు కదిలిపోతుంది, గతంలోకి భవిష్యత్తులోకి పరుగులు పెడుతున్నారు, భయాలకు లోనవుతున్నారు, ఏమైపోద్దో అని ఆదుర్దపడుతున్నారు. ఇప్పుడు వర్తమానంలో కూర్చొని భవిష్యత్తు ఊహించుకొని భయపడుతున్నారు, జరిగిపోయిన సంఘటనలు తలుచుకొని బాధపడుతున్నారు. మనోకదలికలకి మనోభావాలకి తగ్గట్టుగా శరీరం స్పందించిపోతూ ఉంటుంది. ఇంకా దాన్ని మనం ఆపలేం, రెండు కలిసిపోయి ఉంటాయి. అంటే ఇంజిన్ స్టార్ట్ చేసి యాక్సిలేటర్ తొక్కుతుంటే కారు వెళ్ళిపోతున్నట్టేగా. ఇప్పుడు ఇంజిన్ వేరు కారు వేరు కాదు. కారు ఆగాలంటే ఇంజిన్ ఆగాలి. కారుని ఆపేయాలనుకోండి, బ్రేక్ నొక్కేసి ఇంజిన్ ఆపేయాలి. ఇంజిన్ ఆడుతున్నంతసేపు కారు కదలిక ఉంటుంది. అలాగే మనసు అనేది కదులుతున్నంతసేపు శరీరం మనిషి భావాలకు ప్రకంపనలకి లోనైపోతూనే ఉంటాడు. ఇది భరించలేరు మనుషులు. సుఖాల వరకు బాగానే ఉంటాయి, కానీ ఎప్పుడు సుఖం ఎందుకు ఉంటుంది మనకి? అసలు సుఖం పోద్దేమో అని మళ్ళీ భయం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి చూడండి, సుఖం వచ్చింది, సంపదలు వచ్చినాయి, మళ్ళీ పోతాయేమో అని భయం ఉంటుంది.
మళ్ళీ సుఖం పోని సుఖం కాదు, సుఖం పోద్దేమో అని భయం, దొరికిన సుఖం పోద్దేమో అని భయం, సుఖం రాదేమో అని భయం, సుఖం రాలేదన్న బాధ, వచ్చిన సుఖం ఉండదేమో అన్న భయం, నిలుపుకోలేనేమో అన్న భయం. ఇంతకీ వచ్చిన సుఖం కూడా సుఖపెట్టట్లేదు. ఇవన్నీ మనిషిని ఒక అవిశ్రాంత స్థితికి తీసుకొస్తున్నాయి. అవిశ్రాంత స్థితి. ఈ అవిశ్రాంత స్థితి ఏంటి? ఒత్తిడి, టెన్షను. దీన్ని మామూలు మన పరిభాషలో ఇప్పుడు చెప్పుకోవాలంటే ఒత్తిడి, టెన్షను, స్ట్రెస్, విసుగు, చికాకు, కోపము, బాధ, దుఃఖము, డిప్రెషను, ఇంకా ఇవన్నీ స్థాయిలు పెరిగిపోతే అయితే కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు, లేదా కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, లేదా ఇంకొంతమంది ఇతరులను మోసం చేసేసి ఎలా అయినా సరే ఇక నేను ఈ బాధలు తట్టుకోలేని, ఎవడు చచ్చిపోతే నాకు ఎందుకు, ఎవడు బతికితే నాకు ఎందుకని ఎదుటోడిని మోసం చేసేసి జంతువులు, పక్క జంతువు అంటే సాధు జంతువుల మీద పడి పిక్కు తిని ఎలా బతుకుతాయో అలా సమాజంలో మనుషుల మీద పిక్కు తిని బతికేస్తారు. వాళ్ళ మీద పడి హంతకులు, దుర్మార్గులు, మోసగాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, వ్యభిచారులు, తాగుబోతులు, ఇలా ఏదో ఒకటి నేను ఇందులోంచి బయటకు వెళ్ళిపోయి నా సుఖం నేను పొందాలి, ఒక జంతు ప్రవృత్తిలోకి వెళ్ళిపోతాడు. అయితే జంతు ప్రవృత్తిలోకి వెళ్ళిపోయి సమాజం మీద పడి సమాజాన్ని నాశనం చేసేస్తూ బ్రతుకుతూ, ఆ నాశనం చేస్తున్నప్పుడు ఎంతసేపు నాశనం చేయనివ్వడం కుదరదుగా, ఎదుటోళ్ళు కూడా వీడిని ఏదో ఒకటి చేస్తారుగా, స్త్రీ కానీ పురుషులు కానీ. అప్పుడు మళ్ళీ దుఃఖాలకు లోనవుతూ ఉంటారు. ఇప్పుడు దొంగతనాలు చేశారు, దొరికితే పోలీసులు చితక్కొట్టేస్తారు. హత్య చేశారు, దొరికితే పోలీసులు లోపల పాడేస్తారు. అన్నిటికీ మళ్ళీ శిక్షలు ఉన్నాయి ఇక్కడ. అప్పుడు శిక్షలు తప్పవు. కానీ కొంతమంది జంతు ప్రవృత్తికి వెళ్ళిపోతారు. జంతు ప్రవృత్తికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ చెడులు చేస్తూ ఉంటారండి. అది సామాన్య చెడు నుంచి, అంటే చిన్న చిన్న జంతువులు ఉంటాయి. చిన్న జంతువు ఉంటుంది, ఇప్పుడు కుక్క ఉంది, కరుస్తుంది అంతే, అదేం పెద్ద ప్రాణభయంతో చంపేయలేదు, అందుకే కుక్కలు మనుషులతో కలిసి తిరుగుతూ ఉంటాయి. అలానే అన్ని కుక్కలు ఉండవు, మళ్ళీ మంచిగా ఉండి మనం జాగ్రత్తగా ఇంత అన్నం పెట్టి చూస్తే కాపలా కాసే విధానం కూడా ఉంది. అసలు చెప్తున్నా, అలా జంతు ప్రవృత్తి వస్తుంది. ఆ జంతు ప్రవృత్తిలో ఒక చిన్న అబద్ధం నుంచి ఒక సామాన్యమైన నాకు లాభం కలుగుతుంది అనే దాంట్లో చిన్న అబద్ధం, చిన్న మోసం, తనకు అనుకూలంగా చేసుకునేటువంటి ప్రవృత్తి, అక్కడి నుంచి అది జంతు ప్రవృత్తి. జంతువుకి తన స్వార్థమే ముఖ్యం, ఎందుకంటే తన బతుకే ముఖ్యం. దాని మెదడు అంతకంటే వికసించలేదు, వికాసం సృష్టి ఇవ్వలేదు, దాని తప్పు లేదు అది. కానీ మనిషికి వికాసం ఇవ్వబడింది, సంపూర్ణ వికాసం ఇవ్వబడింది, దాన్ని నువ్వు వాడుకోవాలంటే, నువ్వు వికసింప చేసుకోవాలి. జంతువులకే, మిగిలిన జీవులకి సృష్టిలో ఆ వికాస దశ ఇవ్వబడలేదు, అంత జ్ఞాన అవగాహన శక్తిని ఇవ్వలేదు, సృష్టి ఇవ్వలేదు. కాబట్టి నా సుఖం నాది అనుకున్నటువంటి వాళ్ళు మొట్టమొదటి జంతు ప్రవృత్తిలోకి వచ్చి చిన్న అబద్ధం, చిన్న మోసం నుంచి మొదలు పెడతారు. ఏదైనా సరే, ఇంట్లో కుటుంబ సభ్యులైనా కావచ్చు, నా గొడవ నాది, ముందు నేను తినేస్తాను, ముందు నాకు పెట్టేయాలి, ముందు నాకు సరిపోవాలి, నీకు ఉంటుందో లేదో నాకు అనవసరం అనే కాడి నుంచి మొదలవుతాయి. నువ్వు కట్టుకుంటావో, తింటావో, సస్తావో నాకు అనవసరం, నేను సుఖంగా ఉండాలి. అలా తల్లిదండ్రులను పీడించేటువంటి పిల్లలు ఎంతోమంది ఉంటారు. పిల్లల్ని పీడించే తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారు. అన్ని సంబంధ బాంధవ్యాలు ఉన్నాయండో, ఒకటి అనుకోకుండా మనిషి అంతే. ఇందులో మనకు లాటరీగా ఏది తగిలిందో, మనం లాటరీగా ఎవరికి తగిలేమో మనకు తెలియదు, లోపల చూసుకోవడం. ఈ లోపల చూసుకునే విధానాన్ని, ఈ పద్ధతుల్ని, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయాలన్నింటినీ చెప్పేది ఆధ్యాత్మికత. ఇది ఆధ్యాత్మికత అంటే. మీ మతానికి, మీ దేవుడికి, మీ గురువుకి, మీ భక్తి విధానాలకి, మీ ఆచార సాంప్రదాయాలకి, మీ పద్ధతులకి సంబంధం ఏం లేదు. మీరు ఏది నచ్చితే చేసుకోండి. కానీ ఇలా జరుగుతుంటే మీరు ఆధ్యాత్మికతలో ఉన్నట్టు. దాని ద్వారా ఇందులోకి రావాలి, మీ లోపలికి మీరు రావాలి. మీరు బయట తిరుగుతున్నారనుకోండి, అది ఆధ్యాత్మికత కాదు. అది మీరు దేవుడి పేరు మీద తిరగండి, మతం పేరు మీద తిరగండి, మార్గం పేరు మీద తిరగండి, విధానం పేరు మీద తిరగండి, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి. మీ అంతరంగంలో గుణమార్పుకి సంబంధించి మిమ్మల్ని మీకు చూపించి సంపూర్ణంగా నువ్వు అనంత ఆత్మశక్తివి అని, నీలో ప్రాణశక్తిని, నీ మనోశక్తిని, బుద్ధిశక్తిని, శరీరాన్ని నడిపే శక్తిని, నీ అహంకారాన్ని, నేననే భావాలని మొత్తాన్ని నీకు చూపించి, నిన్న అనంతత్వంలో సృష్టిలో ఏదుందో అది నువ్వే, అది వేరు కాదు, నువ్వు వేరు కాదని ఆ శక్తిని నీకు తెలియజేసే వరకు నిన్ను నడిపేది ఆధ్యాత్మికత. నీ శరీరంతో మొదలవుతుంది, నిన్ను నీకు చూపిస్తూ ఉంటుంది అంతే.
ఇది ఆధ్యాత్మికత. అది మీరు మతం ద్వారా వస్తారా, గురువు ద్వారా వస్తారా, జ్ఞాన గ్రంథాల ద్వారా వస్తారా, మీ ఇష్టం ఎలా రావచ్చు. కానీ దీంట్లోకి రావడానికి అవన్నీ ఏర్పరచబడినాయి. దీంట్లోకి రాకపోతే వాటికి విలువ లేదు. ఆ విషయం తెలుసుకోండి. దీంట్లోకి రాకుండా మీరు వాటిని ఆచరిస్తూ ఉంటే మీ జీవితం వృధా అయిపోయినట్టే. ఎందుకని దీంట్లోకి రావటం అంటే మీరు మారటమే. ఇదేం కొత్తగా లేదు. అది నీ స్వవిషయం, నీ అంతరంగంలోకి వెళ్ళటం, నువ్వు నీకు తెలియటం, నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించటం, నీలో ఉన్న చెడును నువ్వు పోగొట్టుకోవటం, నీలో ఉన్న మంచిని నువ్వు పెంచుకోవటం. అంటే ఒక మనిషిగా నీకు సృష్టి ఎంత విస్తృత పరిధినిచ్చిందో, ఎంత విస్తృత జ్ఞానాన్ని ఇచ్చిందో, ఎంత వికాసము చెందే అవకాశాన్ని ఇచ్చిందో, ఆ మొత్తం పరిధిని ఆధ్యాత్మికత చెప్పుద్దండి. నువ్వు ఎంతవరకు వికాసాన్ని, పూర్ణత్వాన్ని పొందొచ్చు, సాధించవచ్చు చెప్పేది ఆధ్యాత్మికత కాదు. నేను ఇలా మనిషిలో ఉండిపోతాను లేదా జంతువులో ఉండిపోతానన్న ప్రాబ్లం ఏం లేదు. ఎవరు అసలు దేన్ని అడ్డగించరు, విషయాలు చెప్పబడతాయి అంతే. ఇక్కడ ఇప్పుడు సామాన్య మనిషి జంతు ప్రవృత్తిలోకి వెళ్ళిపోతాడు. చెప్పాక చిన్నది మన ఇంట్లో వాళ్ళు కూడా, నువ్వు తింటే తిని, తిన్నావో లేదా అసలు నాకు అనవసరం, నేను తినేసిపోతా, నాది నాకు కావాలి, ఇక ఏ బంధాల నుంచి అయినా నా సుఖం నాది. ఇది జంతు ప్రవృత్తి. చిన్న అబద్ధం అయినా కావచ్చు, అది జంతు ప్రవృత్తి. అది కనీస మనిషి ప్రవృత్తి అంటే ఏంటంటే, అంటే అసలు మనిషి అని మనం అనాలి అంటే అసలు చిన్న అబద్ధం కూడా చెప్పడు. అంటే జంతు ప్రవృత్తిలోనే ఉంటుంది అది. కనీసం మనిషి అంటే ఏంటంటే, నా బ్రతుకు నేను బతుకుతా, నాకు ఇచ్చిన ప్రజ్ఞ, తెలివి, శరీరం అన్నీ ఉన్నాయి కదా, నాకు నా పని నేను చేసుకొని నా తెలివి ప్రజ్ఞతో నేను బతుకుతా, చిన్న అబద్ధం కూడా చెప్పను. ఇది అక్కడ నువ్వు మనిషివి. చిన్న అబద్ధం చెప్పి నువ్వు కిందకి వెళ్ళినా నువ్వు జంతువే. అంటే జంతు ప్రవృత్తి పోల నీతో. స్వార్థం వలన మనిషి జంతు ప్రవృత్తిని పెంచుకుంటూ ఉంటాడు. ఇది ఇంకా ఎక్కువైపోయిన వాళ్ళు ఈ మనసు ఏంటి ఆగక, కోరికలాగక, ఆలోచనలాగక జంతు ప్రవృత్తి నుంచి ఇంకా దుర్మార్గత్వానికి వెళ్ళిపోతారు, నీచులైపోతారు, హంతకులైపోతారు. ఎన్ని పేర్లైనా పెట్టచ్చు, లాస్ట్ పదం రాక్షసులు అవుతారు. అంతే. ఏళ్ళ రాక్షసులు అన్నారు ఒకప్పుడు. జంతు ప్రవృత్తి అంటే సామాన్యంగా చెడ్డవాళ్ళు అనే నుంచి ఇక రాక్షసుల వరకు మధ్యలో ఎన్ని స్టేజ్లు అని చెప్పుకోవచ్చు. కానీ మనిషి అంటే నా బ్రతుకు నేను బ్రతుకుతా, నీకు హాని చేయాల్సిన అవసరం నాకు లేదు, నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. అది మానవ ప్రవృత్తి. మనిషి అలా ఉండాలి. ఎందుకంటే ఉన్న అన్ని జీవుల కంటే మనిషికి జ్ఞాన శక్తి ఎక్కువ ఉంది. మనిషి తన పరిపూర్ణతని పొందగలడు. అందుకే మనుషులకు మాత్రమే ఆత్మజ్ఞానం చెప్పబడింది, అర్థమవుతుంది. ఇంకెవరికి సృష్టిలో అది చెప్పబడలేదు, అర్థం కాదు. ఆ స్థాయి మనిషికి ఉంది. అయితే అందరికీ అర్థమవుద్దా? అర్థమవుద్దు. ఎందుకంటే మనుషుల్లో జంతు ప్రవృత్తి ఇంకా పోలేదు. ఇప్పుడు ఈ జంతు ప్రవృత్తికి కానీ, రాక్షస ప్రవృత్తికి కానీ, లేదా మానవ ప్రవృత్తికి కానీ, మానవ ప్రవృత్తి దాటి మంచి చేసుకుంటూ వస్తే దైవ ప్రవృత్తి, దైవ ప్రవృత్తి కూడా దాటితే మోక్షం. అనంత ఆత్మలో విలీనం అయిపోతావు. ఇంకా ఆకారం లేదు, భౌతికం లేదు, ఆధ్యాత్మికం లేదు, ఉన్నదంతా శక్తి స్వరూపమే. అనంత ఆత్మశక్తిగా మిగిలిపోతావు. సర్వవ్యాపక భావన, ఏకత్వ భావనలోకి వెళ్ళిపోతావు. ద్వంద్వ భావనలు ఉండవస్తుంది. ఇది సామాన్య స్థితి నుంచి మనిషి సాధించలేడు. మనసు కదిపేస్తుంటుంది. మనసు అంటే ఏంటి? ఆలోచనలు. ఆలోచనలు ఏముంటాయి? శరీరానికి సంబంధించిన ఇంద్రియ కోరికలు, లేదా ఆలోచన రూప బాధలు. ఇది దొరికింది, ఇది దొరకలేదు, ఇది ఉంది, ఇది పోయింది, నేను, నాది, నా కుటుంబం, నా వాళ్ళు, నా గొడవ, నేను, నాకేమవుద్దు, నా వాళ్ళకేమవుద్దు, నేను సమాజం నుంచి దొరికినంత లాగేసుకోవాలి, పెట్టేసుకోవాలి, నేను బాబోయ్ అని. మంచివాళ్ళకి భయం ఉంది, చెడ్డవాళ్ళకి భయం ఉంది. అందరూ సుఖదుఖాలకు లోనవుతూ ఉంటారు. దీనికి కారణం మనస్సుని ఆపలేకపోవటం, ఆలోచనల్ని ఆపలేకపోవటం. ఈ విషయాన్ని గ్రహించినటువంటి ఆధ్యాత్మిక మార్గ మహాత్ములు ఎవరున్నారో, ఆధ్యాత్మిక మార్గము అనగానే మళ్ళీ చెప్పాను, మహాత్ముల రూపాలతో కనపడవచ్చు, కానీ ఆధ్యాత్మికం అంటేనే కనపడండి. భౌతికం అంటే కనపడేది. ఇది ఎప్పుడు మర్చిపోబాక. మీరు కనపడేది ఏది చేస్తున్నా అది దైవీపరమైందైనా భౌతికంలోనే ఉన్నారు. మీరు కనపడని చేస్తున్నప్పుడే ఆధ్యాత్మికంలో ఉన్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అది కనపడేది దైవీపరమైనదైనా మీరు భౌతికంలోనే ఉన్నారు. ఎందుకని? ఇంద్రియాలు చేస్తున్నాయి ఆ పని. కన్ను చేస్తుంది, చెవి చేస్తుంది, నోరు చేస్తుంది. ఇప్పుడు మీరు దైవీపరమైనది ఏదో చేస్తున్నారు,
శరీరపరంగా చేస్తున్నారు, ఇంద్రియాలతో చేస్తున్నారు. ఇంద్రియాలతో చేసేదంతా భౌతికమే, శరీరంతో చేసేదంతా భౌతికమే. ఏదైనా సరే, అది వృత్తి వ్యాపార ఉద్యోగాలైనా భౌతికమే, తిండి తిప్పలు తినటమైనా భౌతికమే, దైవీపరమైనదైనా భౌతికమే. ఎందుకని? కన్ను చేస్తుంది, చెవి చేస్తుంది, నోరు చేస్తుంది, ఇంద్రియాలతో చేస్తున్నారు, అంత భౌతికమే. ఈ భౌతికం మిమ్మల్ని ఆధ్యాత్మికంలోకి తీసుకురావాలి. అందుకని సామాన్య మానవ స్థితి నుంచి మనిషిని పైకి తీసుకెళ్ళడానికి మహాత్ములు ఏర్పాటు చేసినటువంటి విభిన్న విధానాలు ఆధ్యాత్మిక మార్గాల్లో, భక్తి మార్గాల్లో వచ్చాయి. అంటే ఆధ్యాత్మిక మార్గం అన్నప్పుడు కనపడనది అంతరంగం. అంటే నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళటమే. కనపడదని మళ్ళీ ప్రపంచంలో ఏదో శక్తి ఉంది, సూక్ష్మ శరీరయానాలు, మెరకల్స్, మహిమలు, మాయలు, గారడీలు, అది ఆధ్యాత్మికం అస్సలు కాదు. ఆధ్యాత్మికము నిరూపణలతో నిజంగా అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఒక శరీరం నీది నీకు ఎలా కనపడుతుందో, నీ మనసు నీకు అలా తెలుస్తుంది కదా, నీ ఆలోచన నీకు అలా తెలుస్తుంది కదా, అంతే. అలా అంత స్పష్టంగా ఉండాలి. అంత స్పష్టంగా లేనిదేది నిజం కాదు, అది మోసము. జ్ఞానం ఎప్పుడు స్పష్టంగా ఉంటుంది. జ్ఞాన దర్శనము అన్నారు. కనపడుతుంది. కనపడటం ఏంటంటే ఆలోచనలు ఉన్నాయని మనకు తెలియట్లేదా, భావాలు మనకు తెలియట్లేదా? అలా ఆధ్యాత్మికత కూడా అంటే కనపడని సూక్ష్మ విషయం కూడా కనపడుతూనే వెళ్తుంది, నీకు అర్థమవుతూనే వెళ్తుంది, నీకు ఉందని తెలుస్తూనే వెళ్ళాలి. అక్కడ మహిమలో మాయలో నమ్మకాలు అసలు పని లేదు, అవసరం లేదు, అవి లేవు. అవి ఉన్న చోటంతా అది అబద్ధమే. నువ్వు ఎప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తినా అక్కడే కొట్టుకుంటూ ఉంటావు. నీ భ్రమలో నువ్వు ఉంటావు. నువ్వు ఒక కళలో ఎలా ప్రయాణించి ఒక స్వప్నం వచ్చింది, ఆ స్వప్నంలో అబ్బో జన్మలు ఎత్తేసావు, ఏడిచావు, నవ్వావు, దుఃఖపడ్డావు, సుఖపడ్డావు, పెళ్లిళ్ళు చేసుకున్నావు, పిల్లల్ని కనేసావు, ముసలోడు అయిపోయావు, చచ్చిపోయే ముందు హఠాత్తుగా భయం వేసి మెలకు వచ్చేసింది. అదంతా కళ, నువ్వు మనసు మీద ఉన్నావు, అదేం జరగలేదు. అలాగే భౌతికంలో నువ్వు ఎన్ని ఊహించుకున్న మహిమలు, మాయలు, గారడీలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు ఇవన్నీ నువ్వు కనే కళలు. నా మానసిక స్థితి అక్కడే ఉందండి అంటే నువ్వు కళలు కానొచ్చు, నిన్ను ఎవరో వద్దన్న. కానీ ఆధ్యాత్మికత సత్యాన్ని చెప్పుద్ది. ఒక సత్యత అంటే నీలోకి నువ్వు వెళ్ళటం. దానికి నీకు మతము, మార్గము, గురువులు, విధానాలు, పద్ధతులు తయారు చేశారు. సామాన్య మనిషి నుంచి నడిపించడానికి వందల వేల మార్గాలు తయారు చేశారు. ఏ మతానికి ఆ మతంలో ఉన్నవాళ్ళు వాళ్ళు తయారు చేసుకున్నారు. ఆ పెద్దలు అది నచ్చి అనుసరించిన వాళ్ళు వెళుతున్నారు. అలా తయారు చేయబడిన అనేక విధానాలలో జపము అనేది ఒక విధానం. ఇప్పుడు తెలుసుకోండి. జపము అనే దాంట్లో అంటే మన సోదరు అడిగింది జపం గురించి. ఇప్పుడు జపము అనేది ఎవరో ఒక దేవుడికో ఒక దేవతకో ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని సహజంగా జపిస్తారంటే ఒక నామాన్ని తీసుకొని దేన్నో మంత్ర జపము అంటారు. మంత్ర జపము అని ఎందుకు పెట్టారు? అసలు మంత్రం అంటే ఏంటి, అర్థం అంటే ఏమీ లేదు, అందులో అద్భుతమే లేదు. చాలా జాగ్రత్తగా అండి. మననాత్ త్రాయతే ఇది మంత్ర. దాని అర్థాలు కూడా మహాత్ములు చెప్పారు. ఇప్పుడు ఎవరైనా తెలిసి తెలియని వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఎందుకంటే ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృతం ఏమో మనం వదిలేసాం. అందుకని ఎవడిష్టం వచ్చినట్టు ఆడు చెబుతుంటే ఇప్పుడు అందరూ నమ్ముకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ఏదో పెద్దగా వాళ్ళు తెలిసేసుకున్నారు. ఏం లేదు, సంస్కృతంలో మహనీయులు మహాత్ములు స్పష్టంగా తేట తెల్లంగా రాశారు. ఎక్కడ పాపం వాళ్ళు ఎవరిని మోసం చేయలే. పూర్వపు ఋషులు, మునులు, యోగులు, మహాత్ములు అన్ని తేట తెల్లంగా ఉన్నాయి. మననాత్ త్రాయతే ఇది మంత్ర. అప్పుడు సంస్కృత భాష, వాడుక భాష, ఇప్పుడు మనం తెలుగులో ఎలా మాట్లాడుకున్నాం ఆ భాషలో రాశారు. లేదా అప్పుడు అది విద్యా భాష, జ్ఞానం చదువుకునే భాష అయి ఉండొచ్చు. మననాత్, మననం అంటే పదే పదే అనుకోవటం. మననాత్ త్రాయతే, పదే పదే అనుకోవటము చేత త్రాయతే ఏది తరింప చేస్తుందో అంటే నిన్ను ఏది తరింప చేయడం అంటే ఏంటి చెప్పండి, ఆలోచించండి ఒకసారి. అసలు తరించటం అంటే ఏంటి ఆలోచించండి, మీకు మీరే ఆలోచించండి. తరించటం అనేది ఏముంటుంది? ఇప్పుడు నాకు దుఃఖం వద్దు, ఏం కావాలి? సుఖం కావాలి. నాకు అశాంతి వద్దు, ఏం కావాలి? శాంతి కావాలి. నాకు గందరగోళం వద్దు, ఏం కావాలి? ప్రశాంతత కావాలి. అలా నీకన్నీ పాజిటివ్ ఏం కావాలో అదే తరించటం అంటే. తరించడానికి ఏం లేదు అక్కడ. జీవితం సాఫీగా హాయిగా వెళ్ళిపోతుంది. దుఃఖాలు వద్దు నాకు నెగిటివిటీ వద్దు నాకు. అది మననాత్ త్రాయతే, తరింప చేయుట అంటే ఇది. తరింప చేయుట అంటే నిన్ను శాంతిగా, సంతోషంగా, ఆనందంగా ఉంచుట.
మళ్ళీ తరింపుకి మీరు వేల అర్థాలు చెప్పుకున్నారనుకో, ఇంకా అది మళ్ళీ ఎటో పోయింది. మీ ఇష్టం, అది చెప్పుకోవచ్చు. చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు ఆ చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉండే వేల మంత్రాలు, వేల విధానాలు తయారు చేసి మళ్ళీ కొట్టుకుంటారు. ఇక్కడ మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసి పక్క అన్ని మతాల్లోకి పట్టుకుపోతారు దీన్ని. ఇదేంటంటే మనుషుల్లో ఒక జంతు లక్షణం ఉంది. ఆ జంతువులు మళ్ళీ ఆధ్యాత్మికతలకు కూడా వచ్చేస్తాయి. ఆ జంతు లక్షణం ఎక్కడ వదలరుగా. జంతు లక్షణం ఏంటి? ఎక్కడ దొరికితే అక్కడ మోసం చేయటమే, ఎక్కడ దొరికితే అక్కడ దాన్ని పట్టుకొని నవిలి మింగేసి తినేయటమే. ఇదే జంతు లక్షణం. మనుషులు ఉన్న అన్ని చోట్ల ఇది ఉంటుంది. మరి ఆధ్యాత్మికతలో భక్తిలో వెళ్ళేది కూడా మనుషులేగా. అయితే ఆధ్యాత్మికతలో మోసం ఉండదు. మళ్ళీ ముందే చెబుతున్నా, భక్తిలో మోసం ఉండొచ్చు, ఆధ్యాత్మికతలో ఉండదు. భక్తి మార్గాలలో మోసం ఉండొచ్చు. మోసం ఉంటుందని నేను చెప్పట్లో ఉండొచ్చు, ఆధ్యాత్మికతలో ఉండదు. ఎందుకు ఉండదంటే ఆధ్యాత్మికత నీ అంతరంగానికి సంబంధించింది. ఎవరో నిన్ను మోసం చేయగలిగింది కాదు అసలు. అది నువ్వు ఆధ్యాత్మికత అనేది నీ అంతరంగానికి సంబంధించింది, వ్యక్తిగతం. అది నువ్వెందుకు మోసం చేసుకుంటావు? నీకెవరో ఏదో చెబితే నువ్వు నమ్మి మోసపోతావు. అది భక్తి మార్గం. అక్కడంతా దైవ మార్గాలు, భక్తి మార్గాలు, మత మార్గాలు, నమ్మకాలకు సంబంధించినవి. ఆధ్యాత్మికతలో అసలు మోసమే ఉండదు. కారణమేమి? ఆధ్యాత్మికత నా అంతరంగ విషయం, నా వ్యక్తిగత విషయం. రెండోవాడు లేడు అసలు. అక్కడ అసలు గురువు లేడు, దేవుడు లేడు, ఎవరు లేరు. గురువు, దేవుడు, జ్ఞాన గ్రంథము, మతము ఇవన్నీ ఎక్కడున్నాయంటే నాకు బయట ఉన్నాయి. నేను వాటి నుంచి జ్ఞానాన్ని గ్రహించి నా లోపలికి నేను వెళ్తున్నా. అంటే ఇప్పుడు మోసాలు జరిగినా మంచులు జరిగినా బయట గ్రహించే జ్ఞానంలోనే తప్ప, అంటే భౌతికంలోనే తప్ప, నా అంతరంగంలోకి నేను వెళ్ళినప్పుడు నన్ను నేను ఎందుకు మోసం చేసుకుని నాకు తెలియదా మంచి చెడు? ఇప్పుడు గురువు గారు చెప్పాడు ఊరికనే, నువ్వు ఈ కత్తి పెట్టి ఎదుటోడిని పొడిసేవయ్యా, వాడు మంచోడు కాదు, దుర్మార్గుడు, వాడిని చంపేయటం వలన నీకు పుణ్యం వస్తుంది, నువ్వు స్వర్గలోకానికి వెళ్తావు అని ఉదాహరణలు కూడా చెప్పాడు. రాముడు ఎంతమందిని చెప్పాడు, కృష్ణుడు ఎంతమందిని చంపాడు, ఆయన పూర్వపు దేవతలు ఎంతమందిని చంపారు, నువ్వు కూడా చంపేయమని చెప్పాడు. సరే, నువ్వు మా గురువు గారు చెప్పారని చంపేశావు. అంటే నమ్మావు, నువ్వు భౌతికంలో భక్తిలో నమ్మావు, చంపేశావు. ఒక దుర్మార్గుడిని ప్రపంచం నుంచి తప్పించేశానన్నావు. నేను కూడా రామకార్యము, కృష్ణ కార్యము, హనుమ కార్యం, హనుమంతుడిలాగా అలాంటి కార్యాలే చేశాను నేను కూడా అనుకున్నావు. వెంటనే పోలీసులు వచ్చారు, మనిషిని చంపేవుగా నువ్వు. పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేసి పట్టుకుపోయారు. కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. ఎందుకంటే ఉరి శిక్షలు రద్దు చేశారు, లేకపోతే ఉరి తీసేసేవాళ్ళు. నిన్ను కూడా నువ్వు ఎవరిని చంపేవాడి దగ్గరికి పంపేసేవాళ్ళు. అందుకని యావజ్జీవ కారాగార శిక్ష వేసి జైల్లో పెట్టారు. వాళ్ళకి చెప్పావు, లేదండి నేను భక్తి మార్గంలో, నా మత విశ్వాసంలో, నా మత పద్ధతిలో మా గురువు గారిని అనుసరించి నా ప్రాణాలు అంకితం ఇచ్చి నేను వాడిని ఎంతో కష్టపడి ప్లాన్ చేసి బోల్డ్ విధాలుగా శ్రమలు కూర్చి చంపానండి. నేను చేసిన ధర్మకార్యం అండి. అలనాడు రావణాసురుడు చేస్తున్న అన్యాయాలకు రాముడు చంపినట్టుగా, వాలిని రాముడు చంపినట్టుగా, శ్రీకృష్ణుడు జరాసంధుడు అనేక మందిని యుద్ధాలలో చంపించినట్టుగా నేను అలా చేశానండి, నేను కూడా చంపానండి అన్నాడు. మూసుకొని యావజ్జీవం లోపల కూర్చోమని జడ్జి గారు చెప్పారు. అంటే లేదు, మా గురువు గారు ప్రోత్సహిస్తే నేను చేశానండి అన్నావు. అంటే మీ గురువు గారు ప్రోత్సహించినట్టు నిరూపణలు ఏమన్నా ఉన్నాయా అని అడిగారు ఎవరు? జడ్జి గారు. మరి ఎన్ని కోర్టులకు వెళ్తాయి? మరి నువ్వు చెబుతున్నావుగా, నేను చంపేశానండి అయిపోయిందంటే లోపల పారేస్తారు, అయిపోద్ది. ఇప్పుడు మా గురువు గారు నువ్వు మళ్ళీ గ్రంథాలు అవన్నీ తీసుకొచ్చావుగా, పురాణాలు, ఇతిహాసాలు, ఆయన బోధల వల్ల ఇదంతా చేశాను. మీ గురువు గారు నిన్ను ప్రోత్సహించినట్టు సాక్ష్యం ఉందా? గురువు గారిని ప్రవేశపెట్టండి అంటారు కోర్టులో. అప్పుడు గురువు గారు వస్తారు, నాయన నువ్వు ఈయన్ని చంపమని చెప్పావా ఆయన్ని అంటారు. గురువు గారు లేదండి నాకేం తెలుసు, నేను ఊరికిన పురాణాలు కథలో ప్రేరేపణగా చెప్పాను తప్ప రాముడు చంపాడు చెడుని, రావణాసురుణ్ణి, మహాభారత యుద్ధంలో కృష్ణ భగవానుడి దగ్గరుండే చెడుని చంపించాడు అని నేను అలా గ్రంథాలు ఉదాహరణలుగా చెడు సంహారం జరుగుతుందని చెబితే ఈ పిచ్చేదవా చంపేశాడండి వెళ్ళే అని చెప్తాడు ఎప్పుడైనా. ఎందుకని తన మీదగా ఆయన తెచ్చుకోడుగా. నీకు చెప్పి చెప్పకుండా, అర్థం అవ్వకుండా తెలివిగా నిన్ను నడపగలిగిన వాళ్ళే ఆ స్థాయిలో నీ దగ్గర గుంజుకోగలుగుతారు డబ్బులు గిబ్బులు. నిజమైన మహాత్ములకి కీర్తి ప్రతిష్ట ఉండదు, డబ్బు తీసుకోరు, అసలు నీతో వాళ్ళకి పని లేదు, నువ్వు వాళ్ళ చుట్టూ తిరిగితే వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు నేను చూస్తారో కూడా తెలియదు.
మిగిలిన వాళ్ళందరూ మీ ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. రెండు మా దగ్గరికి రండి అని చేపల వల్ల పట్టుకొని చేపలోడు తిరిగినట్టు, గేలాలు పట్టుకు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. అందుకని నేను అటువంటి జంతు ప్రవృత్తి ఉన్నటువంటి మనుషులు ఇందులోకి వచ్చిన వాళ్ళు చేసే ఉదాహరణ చెబుతున్నాను. అప్పుడు నిన్ను మళ్ళీ కోర్టులో అడుగుతారు, నాయన అదేంటి ఆయన నేనేదో ఉపన్యాసాలు చెప్పానంటున్నాడు, అలా ప్రవచనాలు కొన్ని వందల వేల లక్షల మంది చెబుతున్నారు, జడ్జి గారు చెబుతాడు, నేను కూడా మా గురువు గారు ఉన్నారు ప్రవచనాలకు వెళ్తాను, నేను అలా మర్డర్లు ఏం చేయలేదు, మా గురువు గారు నన్ను అలా ప్రోత్సహించలేదు, ఆయన చక్కగా నువ్వు మారు మంచోడు అన్నాడు, నేను చక్కగా చదువుకొని జడ్జిని అయ్యాను, నేను ధర్మంగానే ఇప్పుడు శిక్షలు వేస్తాను, ఎవరికైనా ధర్మంగా రక్షణ అయితే రక్షిస్తాను, వాళ్ళని జడ్జిగా నా పదవిని కర్తవ్యాన్ని చేస్తాను, నాకు గురువు ఉన్నాడని జడ్జి చెబుతాడు. ఇప్పుడు మరి నువ్వు నెత్తినోరు కొట్టుకుంటావు, సాక్ష్యం ఏంటంటాడు, మా గురువు గారు నాతో ఫోన్లో మాట్లాడిన సంభాషణలు ఉన్నాయండి అని చెప్తావు. చెప్పాడండి ఆయన నాకు ఇన్ని పొడిచేయమని, అందుకే పొడిచాను, లేదా నేను ఎందుకు పొడుస్తాను, ఫోన్లో మాట్లాడిన సంభాషణలు. అప్పుడు ఫోన్ రికార్డులు తీసుకురండి అంటాడు ఆయన. అప్పుడు మీ గురువు గారు మాట్లాడి నిన్ను ప్రోత్సహించి నీ దొరికినాయి అనుకో, నీతో పాటు నీ పక్కన మీ గురువు గారిని కూడా కూర్చోబెడతారు. యావజ్జీవం ప్రోత్సహించినందుకు, నిన్ను చేసినోడి కంటే ప్రోత్సహించినోడికి శిక్ష ఎక్కువ ఉంటుంది, నిన్ను ప్రేరేపించి అందులో మభ్యపెట్టినందుకు. ఇది ఎందుకు చెప్పాను, ఇది కథే, కల్పిత కథ, నేనే కల్పించి చెప్పా. కానీ నువ్వు ఎటు వెళ్తున్నావో చూసుకోవాలంటే ఇలా నీకు తెలియకపోతే అర్థం కాదు. ఇప్పుడు నీ డబ్బు ఎలా ఇస్తున్నావో, నీ సేవలు ఎలా ఇస్తున్నావో, నువ్వు దేనికి ప్రోత్సహించబడుతున్నావో, నీకు స్వర్గం వస్తుందనా మోక్షం వస్తుందనా, నీకు ఏం ఆశ చూపించారు, అరిచేతిలో వైకుంఠాలు నీకేం చూపిస్తున్నారు, అరిచేతిలో స్వర్గాలు ఏం చూపిస్తున్నారు, అరిచేతిలో కైలాసాలు ఏం చూపిస్తున్నారు, నిన్ను తీసుకెళ్ళి ఏదేముడు లోకంలో కూర్చోబెడతామని చెబుతున్నారు, లేకపోతే నీకేమేమి డబ్బులు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి, నీ పిల్లలు బాగుంటారు, కుటుంబం బాగుంటుందని చెబుతున్నారు. అదంతా భౌతికం. చూసుకుని ఆయన జాగ్రత్తగా నిజమైనటువంటి మార్గంలో వెళ్ళు, లేకపోతే నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. ఆధ్యాత్మికంలో మోసం, అంటే మోసం గురించి చెప్పేందుకని చెబుతున్నా. ఆధ్యాత్మికంలో మోసం ఎందుకు ఉండదో చెప్తున్నా ఆయన. ఇప్పుడు నీ గురువు పొడవమన్నాడు, మళ్ళీ ఇక్కడ ఆధ్యాత్మికం, నువ్వు లోపలికి వచ్చావు. ఇదేంటి గురువులు అనేవాళ్ళు మంచి చెప్పాలి, మంచి చేయమనాలి, నువ్వు మంచిగా ఉండవనాలి, ఎవరికి హాని చేయబాక అసలు అబద్ధం కూడా చెప్పబాక అనేది నాకు నేర్పాలి. అదేంటి ఆయన పొడవమని నేర్పుతాడు ఏంటి, ఈయనేదో చేయమంటాడు, ఆడినేదో చేయమంటాడు, ఆ మతం వాళ్ళని ఇందులోకి తెమ్మంటాడు, ఈ మతం వాళ్ళని ఇందులోకి తెమ్మంటాడు, ఆ దేవుడు వాళ్ళని ఇందులోకి తెమ్మంటాడు, మన దేవుడే రక్షిస్తాడంటాడు, పక్క దేవుళ్ళు మంచోళ్ళు కాదంటాడు. ఇదంతా నీ బుద్ధికి తెలీదా? ఇది ఆధ్యాత్మికం. నీ లోపల నువ్వు నీ స్వీయ విచక్షణతో తర్కించుకోగలిగితే ఆధ్యాత్మికం. నువ్వు అక్కడికి వచ్చే వరకు నీకు ఆత్మజ్ఞానం అర్థం కాదు, రాదు, అసలు రాదు. అందుకని మహాత్ములు ఏం చేశారంటే, మనసు ఈ మధ్యలో కొట్టుకుంటుంది. మనసు సంపూర్ణత్వంగా ఆధ్యాత్మికతలోకి రాలేదు. ఆధ్యాత్మికత అంటే ఏంటి, నిన్ను నువ్వు నిలుపుకోవాలి. బయట నీకు ఎన్ని గ్రంథాలు సహాయం చేయొచ్చు, గురువులు సహాయం చేయొచ్చు, మతాలు సహాయం చేయొచ్చు, మార్గాలు సహాయం చేయొచ్చు, అందులో విచక్షణని తీసుకొని నువ్వు నిన్ను నడుపుకుంటావు. వాళ్ళు ఒకవేళ తప్పులు చేస్తే నువ్వు తప్పులు చెయ్యవు. ఇప్పుడు గ్రంథం చదివి ఆ గ్రంథంలో తప్పు ఉంది, తప్పు చెబుతుంది ఆ గ్రంథం. ఇప్పుడు గ్రంథంలో రాయబడి ఉంది, ఏమని రాయబడి ఉందో తెలుసా? మీకు నిజంగా రాయబడి ఉన్నాయే చెబుతున్నా. మన దేవుడు తప్ప మిగిలిన దేవుళ్ళంతా మోసగాళ్ళు, అసలు దేవుళ్లే కాదు, మీరు ఆ మతస్థులందరినీ మన దాంట్లోకి తీసుకొచ్చేయండి, ఎలా అయినా తీసుకురండి అని రాయబడి ఉన్న గ్రంథాలు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు విచక్షణతో ఆలోచించండి, ఇది నిజమేనా? నిజమనొచ్చా? కానీ నమ్మి వెళ్తున్నారు. మరి అది అప్పుడు ఆధ్యాత్మికం కాదని చెబుతున్నా, అది మోసపూరిత ప్రవృత్తి. అలాంటి మతాలు గ్రంథాలు బోల్డ్ ఉన్నాయి. ఎందుకని? వాళ్ళు మనుషులే. అలాంటి మనిషి వస్తాడు, ఏ గురువు పదవినో ఏ మత పెద్ద పదవినో అలంకరించేస్తాడు, గ్రంథం రాసి పారేస్తాడు, అందులో లేని అన్ని కొత్తగా తయారు చేసి అందులో పెట్టేస్తాడు, ఒకళ్ళు మంచోడు తయారు చేసిన, నిన్ను నానా రకాలుగా తిప్పుతాడు. ఇది భౌతికం. ఆధ్యాత్మికంలో మోసమే ఉండదు. ఎందుకనంటే నువ్వు విచక్షణతో సాగుతావు. విచక్షణగా నీకు అన్నీ తెలుసు, ప్రతి మనిషికి తెలుసు, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరికి ఎటువంటి హాని చేయకూడదు. నా దేవుడు నాకు ఎంత గొప్ప, ప్రపంచంలో ఉన్న దైవ విధానాలన్నీ వాళ్ళకి అంతే గొప్ప. అసలు ప్రపంచంలో ఉన్న దేవుళ్ళు, దైవ విధానాలు, గురువులు, గురు మార్గాలు, మతాలు ఎన్నున్నా అవన్నీ కూడా కేవలం మనిషిని సంస్కరించడానికే, మనిషిని అతని అంతరంగంలోకి పంపి సంస్కరించి నీలో చెడును పోగొట్టుకొని మంచిగా ఉండమంటానికే. అన్నీకు తెలీదా? అది ఆధ్యాత్మికం. అందుకని ఆధ్యాత్మికంలో మోసం ఉండదు, తప్పు జరగదు, నిన్ను నువ్వే నడుపుకుంటావు. ఇది అవునా కదా నువ్వే నిర్ణయించుకో.
కాదండి నేను మతాన్ని నమ్ముతాను, మా మత గ్రంథాన్ని నమ్ముతాను, మా గురువు గారు చెప్పి నమ్ముతాను, మేము అన్నీ అయ్యే నమ్ముతామండి, అయ్యే పాటిస్తామండి, జనాన్ని అందరిని ఎట్టయినా గేలాలు వేసి చేపల్లాగా పట్టుకొని మా దాంట్లోకి లాగేసి మీకు మేలు జరుగుద్దని వాళ్ళకి ఏదో ఆశలు చూపించి రకరకాలుగా చేసి మేము కూడా కొంచెం డబ్బు సంపాదించుకొని, కీర్తి సంపాదించుకొని, పదవులు సంపాదించుకొని వాళ్ళ మీద ఆధారపడి చక్కగా ప్రజల్ని నలుగురిని మా చుట్టూ గుంపులుగా పోగేసుకొని ఆ చక్కగా పెత్తనాలు చేస్తూ బతుకుతా ఉండే ఆ డబ్బుతో బతికేస్తా ఉండి అంటారు. బతకండి, సృష్టి ఏదో చేస్తుందిగా. మనలో ఎక్కడైపోయింది? సృష్టి శక్తి లేదా? ధర్మాధర్మాలు లేవా? కర్మ సిద్ధాంతం లేదా? అదేమిస్తే అది పుచ్చుకోండి. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఎందుకు చెబుతున్నాను ఇదంతా అంటే, సామాన్య మానవుడు భక్తిలో ఉన్నటువంటి తప్పులని తెలుసుకోలేడు, ఒప్పులోకి రాలేడు, ఏంటి ఆధ్యాత్మికతలోకి రాలేడు. మతం నుంచి భక్తి నుంచి ఆధ్యాత్మికతలోకి రావాలి, మతము భక్తి నిన్న ఆధ్యాత్మికతలోకి పంపాలి. అవి బాహ్యమైనవి, భౌతికమైనవి, అవి కనపడుతూ ఉంటాయి. అవి కనపడని నీ అంతరంగంలో కనపడని నీ చెడు, కనపడని నీ మంచి, చెడును పోగొట్టి మంచిని పెంచాలి. కనపడని నీ అనంత ప్రాణశక్తిని నీకు అర్థమయ్యేలా చేయాలి. అక్కడ వరకు ప్రయాణం సాగుతూనే ఉండాలి. కానీ రాలేక మధ్యలో మనిషి సామాన్యంగా వెళ్తుంటాడు కదా. అందుకని నిజాయితీ పరులైనటువంటి మహాత్ములు వేల విధానాలు తయారు చేశారు సామాన్య మానవ స్థితి నుంచి నడపడానికి. ఇందులో దొంగలు ఉన్నారు, మళ్ళీ అవి నమ్ముతారేమని అది కూడా చెప్పి దీంట్లోకి వస్తున్నాయి. ముందు చెడు చెప్పాలి, తర్వాత మంచి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఊరికి ఇదని చెప్పుకుంటూ వెళ్ళిపోతే చెడుని కూడా నమ్ముతూ వెళ్ళిపోయి చెడు చేసుకోవచ్చు మీరు. అందుకని మీకు ఇందులో ఉండే మోసాలు విధానాలు కూడా చెప్పాను. ఇప్పుడు విధానాలు ఏర్పాటు చేశారు. అందులో మన సోదరు అడిగినటువంటిది ఒక విధానం, జపము అంటే ఏంటి అని. జపం అంటే పదే పదే అనుకోవటం, జపించటం. అది ఎలా ఏంటి అని మహాత్ములు ఎందుకు పెట్టారో చెప్తాను మీకు ఆయన్ని. ఇప్పుడు అదేంటి, ఒక మంత్రాన్ని జపిస్తారని చెప్పాక మననాత్ త్రాయతే ఇది మంత్ర, దాని అర్థం కూడా ఇచ్చారు. త్రాయతే అంటే తరింపజేసేది, మననము చేయటం వల్ల అంటే పదే పదే అనుకోవటం వలన, మననాత్ పదే పదే అనుకోవటం వలన, త్రాయతే ఏది నిన్ను తరింపజేస్తుందో. తరింపజేయటం అంటే ఏంటి? నేను హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాను, నా కోరికలు అణిగిపోయినాయి. ఎందుకని కోరికలేక నిన్ను పరిగెత్తిచ్చి దుఃఖపెట్టేది. మళ్ళీ ఈ మంత్రాలు ఇచ్చి జాగ్రత్త, మళ్ళీ ఈ మంత్రాలు ఇచ్చి మీకు డబ్బులు వస్తాయి, మీ కోరికలు తీరిపోతాయి, మీకు శత్రువు నాశనం అయిపోద్ది, మీరు ఈ మంత్రం చేపిస్తే శత్రువులు చచ్చిపోతారు, నానా రోగాలు పాలైపోతారు. మీకు ఇలా మళ్ళీ మిమ్మల్ని ఆశ పెడతా ఉంటే మాత్రం మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే. తరింపజేయటం అంటే ఏంటో తెలుసా? అసలు ఎప్పటికీ మీ మనసు శాంతించేటువంటి కోరికలను అదుపు చేసే మానసిక స్థితి మీకు వస్తుంది. అప్పుడు తరింపు, శాశ్వతంగా హాయిగా ఉన్నదంతా సంతృప్తిగా బతుకుతారు. అలాంటి ఒక స్థితిని తెస్తుంది, అది ఒక శాంత స్థితిని తెస్తుంది. అంతే తప్ప ఈ మంత్ర జపం చేస్తే నీకు డబ్బులు వచ్చేస్తాయి, ఈ మంత్ర జపం చేస్తే నీకు శత్రువు నాశనం అయిపోద్ది, ఈ మంత్ర జపం చేస్తే అందరూ నీకు వశీకరణం అయిపోతారు, ఈ మంత్ర జపం చేస్తే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, ఈ మంత్ర జపం చేస్తే మీకు పిల్లలు పుడతారు, ఈ మంత్ర జపం చేస్తే అన్నీ మీకు ఎన్ని సమస్యలని అన్నీ చెబుతున్నారు అనుకోండి, మళ్ళీ మీకు కోరికలేక పెరిగింది. నేనేమంటలా, ఆలోచించి ఏం పెరిగింది మీకు? ఈ మంత్రం జపం చేస్తే డబ్బు వస్తుంది అన్నారు, చేసి డబ్బు తెచ్చుకుందాం అనుకుంటున్నావు, కోరిక పెంచుకుంటున్నావు. అన్ని భౌతిక కోరికలు పెంచేటట్టయితే అది తరింపు కాదు. భౌతిక కోరికలు ఏవి పెరుగుతున్నా నీకు దుఃఖం పెరుగుద్ది. ఎందుకని దాన్ని పెంచుకుందామని ప్రయత్నిస్తాం. అదేక మనం బయట కూడా చేస్తున్న ప్రయత్నం. ఇప్పుడు మంత్రాలను తీసుకొసే పక్కన పెడితే మనం బయట చేసే ప్రయత్నం ఏంటి? మన భౌతిక జీవిత ప్రయత్నం ఏంటి? నిరంతరం మనకు భౌతిక వనరులు సమకూర్చుకుందామనేగా. ఈ భౌతిక వనరులు మన వల్ల కాక మళ్ళీ వెళ్ళి మంత్రం ఇస్తే సమకూరిపోతాయి అన్నప్పుడు ఉపయోగం ఏముంది? మళ్ళీ నీకు భౌతిక కోరికలకి వాళ్ళు కూడా పెంచుతున్నారు. అలా ఉండదు అని చెబుతున్నాను నేను. మంత్రాలు తప్పని చెప్పట్లా, మహాత్ములు తప్పని చెప్పట్లా, అలా చెప్పేవాళ్ళని నమ్మకండి అని చెప్తున్నా. కొంతమంది దూరిపోతారు ఇందులో. మళ్ళీ చెప్పాక జంతు ప్రవృత్తి అన్ని చోట్ల ఉంటుంది మనిషిలో. ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేద్దామని తిరుగుతూ ఉంటుంది జంతువు. ఎక్కడ దొరికితే అక్కడ, ఆధ్యాత్మికంలో దొరికితే ఆధ్యాత్మికంలో నొక్కేస్తుంది అంతే. నీకు ఎక్కడ దొరికితే అక్కడ నిన్ను మింగేస్తుంది, తినేస్తుంది, నొక్కేస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది దాని స్థాయిని బట్టి. అందుకని నిజంగా పెట్టిన మహాత్ములు అక్కడ పదం పెట్టారు, తరింపు. తరించటం అంటే ఏంటి? ఇంకా మళ్ళీ 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 నీకు ఆ ధ్యాస ఉండదు. అది శాశ్వతం. తరించటం అంటే శాశ్వతం. అంటే ఏంటి?
మనోనిగ్రహ శక్తి వచ్చేస్తుంది. ఉన్నదాంతో సంతృప్తిగా బతుకుదామని ఒక శాంత మనసు, ప్రశాంత మనసు వస్తుంది. అంటే నిన్ను నీ లోపలకు పంపేసి నీ ఆత్మశుద్ధి జరుగుద్ది. అంటే నిన్ను ఆధ్యాత్మికతలోకి తెస్తుంది, నీ గురించి నీకు ఎరుక తెస్తుంది, అలాంటి లోపలికి పంపుద్ది. అందుకని ఇది లోపలే జరుగుద్ది. అదే అద్భుతం ఇక్కడ. అందుకని చెబుతున్నా మీకు, ఈ సాధనలన్నీ నేను లోపలికి వెళ్ళేలా ఉంటాయి. కానీ కొంతమంది తయారైపోయి వాళ్ళ ఆధిపత్యాలు సాగాలి కాబట్టి నేను బయట తిప్పుతూ ఉంటారు, అంతేం లేదు. నువ్వు వాళ్ళని వదిలేస్తే మళ్ళీ ఆ సంస్థలు నిలబడవు, ఆయన నిలబడదు, లేకపోతే ఆవిడ నిలబడదు. గురువులో వాళ్ళు పెట్టుకొని కూర్చుంటారు కదా వాళ్ళు. పాపం దుకాణాలు ఓపెన్ చేసేసారు, ఇప్పుడు మొయ్యటం కుదరదు. వాళ్ళకి తెలుసు కానీ మొయ్యటం కుదరదు. వాళ్ళకి సత్యం తెలుసు, చెబుతూ ఉంటారు. వాళ్ళు కూడా సత్యం వాళ్ళ నోటి నుంచి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఇదంతా ఏమీ లేదని. కానీ ఇప్పుడు మొయ్యటానికి వాళ్ళ మనసు ఒప్పుకోదు. ముయ్యాలంటే చాలా దమ్ము ఉండాలి, వదలగలగాలి అంటే ఏదైనా దమ్ము ఉండాలి. డబ్బు కానీ కీర్తి కానీ ఏదైనా సరే, మనిషి ఒకటి తను నిర్మించింది వదలగలగాలి అంటే, తాను కోరుకుంది వదలగలగాలి అంటే మహాధీరుడై ఉండాలి. మీకు తెలియదేమో, రామకృష్ణ మిషన్ స్థాపించినటువంటి వివేకానందుల వారు చిట్ట చివరి రోజులలో రామకృష్ణ మిషన్ మొత్తం వేరే వాళ్ళకి అప్పచెప్పేసి, తన అనుయాయులైనటువంటి వాళ్ళకి అప్పచెప్పేసి చివరి రోజుల్లో చాలా ప్రశాంతంగా గడిపాడు. ఆయన మొత్తం వదిలేసి వెళ్ళిపోయి. మీరు వెళ్ళి కావాలంటే తెలుసుకొని చదవండి. ధీరుడు అంటే అతను. అందుకని వివేకానందుడు అలా మిగిలిపోయాడు చిరస్థాయిగా. ఇంకెవరి పేరు అంత రాదు చూడండి ప్రపంచంలో. ప్రపంచవ్యాప్తంగా అంత పేరు అసలు ఎవరికన్నా ఉందా? వివేకానందుడు కొన్నంత పేరు. ఎందుకని ధీరుడు. ఎంతో నిర్మించాడు, ఎంతో చేశాడు, అలా పక్కన అప్పచెప్పేశాడు, వదిలేసి వెళ్ళిపోయాడు, మేలకుండా కూర్చున్నాడు. అలా వదలగల ధీరత్వం అందరికీ రాదు. అలా ఇంకొక ఆయన ఉన్నాడు నాకు తెలిసిన ఆయన, మరి మిగిలింటే నాకు తెలియదు. ప్రపంచంలో మహాత్ములు చాలామంది ఉండొచ్చు. జిడ్డు కృష్ణమూర్తి గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చిన్నతనంలోనే తీసుకెళ్ళి ఒక పెద్ద సంస్థకి, ప్రపంచవ్యాప్త సంస్థకి జగద్గురువుగా చేసి, మొత్తం భగవదవతారాలు అన్ని మతాలలో, ఆ రోజుకి ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలలో దేవుళ్ళు ఎవరున్నారో వాళ్ళతో ఈయన్ని పోల్చుతూ, రాబోయేటువంటి దైవ అవతారాలు ఏమున్నాయో అవతారాలతో ఈయన్ని పోలుస్తూ, రెండవ బుద్ధుడు ఈయనేని, రెండవ క్రీస్తు ఈయనేని, అన్ని మతాలకు సంబంధించి ఈయన మీద ఒక స్టార్ అనే మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా నడుపుతూ, ఒక సొంత విమానాలలో తిరిగేటువంటి స్థాయికి వెళ్ళినటువంటి జగద్గురువు ఆయన. సొంత విమానాల్లో వెళ్తాడు ఆయనకి. ఆలోచించండి ఆయన స్థాయి అంటే. అన్ని దేశాల్లో స్పీచెస్ ఇస్తూ ఉంటాడు ఆయన. ఆ రేంజ్కి వెళ్ళిన ఆయన మొత్తం సంస్థ అంతా వదిలేశాడు. ధీరుడు. చెప్పాడు ఆయన, సంస్థ సత్యం అసలు చెప్పలేదు, నేను సంస్థలతో లేను, సత్యం చెప్తానని సంస్థను వదిలేశాడు. అలానే ఏం విమర్శించలేదా ఆయన. ఒకటే చెప్పాడు, సత్యం సంస్థాగతం కాదు అన్నాడు. ఏ సంస్థ సత్యాన్ని చెప్పలేదు. సంస్థలు అన్నప్పుడు నిర్వచనం ఇచ్చాడు ఆయన. సంస్థలు సత్యాన్ని ఆధారం చేసుకొని బతుకుతాయి, అంతే తప్ప సత్యాన్ని చెప్పలేవు. కారణం ఏంటంటే సంస్థ మనుగడ కోసం వాళ్ళు పనిచేస్తారని చెప్పాడు. తను నిలబెట్టిన సంస్థ మనుగడ కోసం, అది నిలబెట్టుకోవడం కోసం అందులో ఉన్న మనుషులందరూ మంచోళ్ళని, కరెక్ట్ అని, అది గొప్పదని దాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్తారు. సత్యం చెప్పలేరు. అందుకని నేను మొత్తం వదిలేసి ఒక్కడనే నిలబడుతున్నాను అన్నాడు. నాకేమీ లేదు అసలు, నాకు ఏ ఆడంబరం లేదు, ఏది నిలబెట్టద్దు, నేను గురువుని కాదు, నాకు శిష్యులు ఎవరు లేరని చెప్పాడు. ఏంటి, ఆ రోజుకి ఆయన జగద్గురువుగా ప్రపంచంలో ప్రచారం చేయబడుతున్నాడు. లక్షల మంది ఆయన్ని ప్రచారం చేస్తున్నారు, అంగీకరించి ఆయన శిష్యులు. పెద్ద సంస్థ అది. ఆ స్థితిలో వదిలేసి సింగిల్గా నిలబడ్డాడు. అంటే ఆయన నిజంగా సత్యం తెలుసు. సత్యం సంస్థలు చెప్పలేదు. ఇప్పుడు నేనే ఒక ఏదన్నా పెట్టాను అనుకోండి, మరి నేను పెట్టిన నా సంస్థ గొప్పదే, నన్ను అనుసరించేవాళ్ళు గొప్పవాళ్ళు అనబోతే నా సంస్థ నిలబడదుగా. ఎలా నిలబడుతుంది అది? అసలు నేను ఇప్పుడు సంస్థ పెట్టినాక వాళ్ళందరూ మామూలు మనుషులే. గేట్ కాడ వాచ్మెన్ నుంచి చూసేవాళ్ళందరూ మామూలు మనుషులే. ఒకవేళ నిజంగా పెట్టిన గురువు గొప్పవాడై ఉండొచ్చు, ఏదో చెబుదామని పెట్టి ఉండొచ్చు. కానీ మరి దాన్ని ఊడ్చేవాడు, తుడిచేవాడు, చూసేవాడు అందరూ మామూలు మనుషులే. అన్ని తప్పులే ఉంటాయి అక్కడ. కానీ అదంతా రైట్ అనే చెబుతూ ఉండాలి అందరికీ. ఎందుకని నేను పెట్టిందే కదా. అది గ్రహించి ఆయన బయటకు వచ్చేసాడు. ఎవరో జిడ్డు కృష్ణమూర్తి గారు. అలానే ఆయన ఎవరిని విమర్శించలే. సంస్థలు తప్పని ఆయన చెప్పలే, పెట్టొద్దని చెప్పలే. సత్యము సంస్థాగతము కాదు, నేను కేవలం సత్యాన్ని చెబుతాను, సంస్థకు సంబంధించిన సత్యాన్ని చెప్పను అన్నాడు. అంటే ఒక విధానపరమైన, ఒక పద్ధతిపరమైన
ఒక సత్యాన్ని ఇరికించేసి చెప్పను అన్నాడు. ఇప్పుడు ఒక విధానం పెడితే మనం కూడా సత్యాన్ని ఇరికించేసి చెప్పాలి. అదే అనేక భిన్న మతాలు, భిన్న మార్గాలు, భిన్న విధానాలు, భిన్న పద్ధతులు. సత్యాన్ని ఇరికించేసి నేర్పాలి. నా పద్ధతిలో నేర్పుతా, నీ పద్ధతిలోకి నేను రాను. మీరు నా పద్ధతిలో ఉండేవాళ్ళు ఇంకో పద్ధతిలోకి వెళ్ళకూడదు. అయ్యేగా మతాలు. అలా కొంతమంది ధీరులు ఉంటారు. ఇలా ప్రపంచంలో ధీరులుగా కనపడిన వాళ్ళల్లో నా వరకు నాకు తగిలింది ఓన్లీ అంటే వదిలేయగలిగింది. ఇప్పుడు మామూలు వాళ్ళు చాలా మంది ఉంటారు, అసలు ఏమీ లేదు వాళ్ళకి, వదలటానికి లేదు. మహాత్ములు అయి ఉండొచ్చు, అందులో ఏముంది, అదేం పెద్ద విషయం కాదు. కానీ కోటాను కోట్ల సంపదలు సృష్టించి సంస్థలు పెట్టి వదిలేసిన వాళ్ళు ఇప్పుడు అంత ఉండి వదలగలగాలి కదా. లేకుండా మహాత్ములైన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అసలు వాళ్ళు ముందు నుంచి ఏమి సృష్టించలే. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, అసలు ఆయన ఏం సృష్టించలే, ముందు నుంచి ఆత్మజ్ఞానం చెప్పారు. అలా బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు మహాత్ములు, ఎందులో తిరుగులేదు. కానీ వీళ్ళు సృష్టించి అన్నదాన్ని వదిలి కూడా చూపించారు. అలా వదిలేసి చూపించిన ధీరుడు జిడ్డు కృష్ణమూర్తి గారు. అలా వదిలేసి చూపించి పక్కకెళ్ళి హాయిగా ప్రశాంతంగా చివరి జీవితాన్ని గడిపిన ధీరుడు వివేకానందుడు. అది ఒక ధీరత్వం. నాది నాదని పట్టుకే అలాంటి అసలు నాదన్న భావనే ఉండదు ఇక్కడ. అది నీ మనసు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే ఆధ్యాత్మికం అంటే అది నీ లోపలికి వచ్చేస్తావు. నువ్వు నీ లోపల నీకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను మతమే నేర్పుతుంది, గురువే నేర్పుతున్నాడు, మార్గమే నేర్పుతుంది, నా లోపల వీళ్ళు నాకు ఏమి ఇంజెక్ట్ చేస్తున్నారు, ఏమి ఎక్కిస్తున్నారు, నేను కరెక్ట్గా వెళ్తున్నానా తప్పుగా వెళ్తున్నానా, అదే ఆధ్యాత్మికం. ఒకవేళ వాళ్ళు కరెక్ట్గానే చెప్పి నువ్వు కరెక్ట్గానే వెళ్తే అద్భుతం. మహాత్ములందరూ అలా చెప్పబట్టే వాళ్ళకి మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటున్నాం. కాకపోతే కొన్ని జంతువులు ఇందులో జాగ్రత్త కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంతే. ఇప్పుడు అలా సృష్టింపబడిన వాటిలో ఒక విధానం మన సోదరు అడిగినటువంటి జప విధానం. మననాత్ త్రాయతే ఇది మంత్ర. పదే పదే అనుకోవటం చేత తరింపచేయునది. తరింపచేయుట అనే పదం చెప్తున్నా. తరింపచేయుట అంటే వన్స్ తరించినాక ఇంకా వెనక్కొచ్చి నువ్వు బాధపడేది ఉండదు. తరించడం అంటే బాధ లేని స్థితి అంతే తప్ప మీరు ఏదో ఊహించుకోబాకండి. అది తరింపచేయటం అంటే ఇంకా వెనక్కొచ్చి బాధపడే స్థితి నీకు ఉండదు. అటువంటి విధానాలు ఏర్పరిచారు మహాత్ములు. దానిని మంత్రము అన్నారు. మంత్రం అనేదానికి ఏమి లేదు ఇందులో. మననాత్ త్రాయితేది మంత్ర. ఏది నిన్ను తరింపజేస్తుంది అంటే మళ్ళీ తిరిగి వెనక్కొచ్చి నువ్వు దుఃఖపడకుండా, బాధపడకుండా, కష్టపడకుండా, ఇబ్బంది పడకుండా ఉన్నన్నాళ్ళు జీవితం ప్రశాంత స్థితిలో హాయిగా వెళ్ళిపోతావో అప్పుడు అది నేను తరింపజేసినట్టు. అది నీకు మంత్రం. నిన్ను తరింపజేయకపోతే నీకు మంత్రం కాదు. అది మంత్రమే అయి ఉండొచ్చు, నీకు కాదు. అందుకని ఉత్తములైన మహాత్ములు దాన్ని చాలా జాగ్రత్తగా అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తారు. ఎందుకు అది ఎన్ని పెట్టారు, అందరికీ ఇచ్చేయచ్చు కదండి. జంతువులకు కూడా ఇచ్చారనుకోండి, ఏంటి ఉపయోగం? రావణాసురుడికి ఎన్నో దైవ ఆశీస్సులు, దైవ దర్శనాలైన ఎంతోమంది దేవుళ్ళు వరాలు ఇవ్వబట్టి ఆడు రాక్షసుడు అయ్యాడు. ఆ శక్తి ఉపయోగించుకుని ఆడు అలా అయ్యాడు. ఆడు తరించలా. ఆడు తరించకపోగా ప్రపంచాన్ని నాశనం చేశాడు. వాడికి శివ సాక్షాత్కారం ఎన్నోసార్లు అయింది, బ్రహ్మ సాక్షాత్కారం ఎన్నోసార్లు అయింది. మీరు వెళ్ళా కథలు చదువుకోండి. అంటే ఏంటి, సరైన విధానంలో వెళ్ళాలి. ఇది కూడా రావణాసురుడి శక్తి అంతా దైవశక్తే, కానీ వాడు జంతువుగా వాడుకుంటున్నాడు దాన్ని. అందుకని రాముడు వెళ్ళి చంపాల్సి వచ్చింది. అది తరించటం కాదు. కానీ వాడు సిద్ధి పొందాడు, మళ్ళీ మంత్ర జపాలు చేశాడు, వరాలు పొందాడు, కానీ చచ్చాడు. వాళ్ళు ఉన్న గుణం తరింపు కాదు, దుర్మార్గ గుణం. అది తెలుసుకోండి. అందుకని తేడా చెబుతున్నాయి ఇక్కడ. తరించడం అంటే ఏంటంటే మళ్ళీ నీలోకి చెడు రాదు. అసలు చెడు ఎగిరిపోద్ది, నీలో చెడు ఉండదు. నీళ్ళు శాంతిగా ఉంటావు, నీకున్నదంతా సంతృప్తిగా బతుకుతావు. అది తరించడం. ఎందుకని ఇంక దుఃఖం రాని స్థితిని నీ మనసుకు నేర్పుద్ది. అది అటువంటి జ్ఞానోదయం కలుగుద్ది. అది ఇప్పుడు ఇందులో రకాలేంటి? ఇప్పుడు జపించేది ఏంటంటే మంత్రాలు ఇస్తారన్నాం కదా, అది జపం. అది కాకుండా దాని కింద స్థాయిలో మామూలుగా అందరూ చేసేసుకుంటూ ఉంటారు. ఏంటి, నామ జపాలని, అఖండ నామ సంకీర్తనలని, భజనలని, అవి కామన్గా అన్ని చోట్ల జరుగుతుంది. మంత్రం అనేది ప్రత్యేకంగా, ఈ జపం అనేది వ్యక్తి ఇండివిజువల్గా తాను ఒక్కడే చేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వ్యక్తి ఇండివిజువల్గా, స్త్రీ అయినా పురుషులైనా ఒక్కళ్ళే చేసుకుంటారు. అది మీకు నచ్చిన మంత్రం ఏదో ఒకటి, ఏ దైవనామో తీసుకుంటారు, లేదా ఎవరి దగ్గర గురువు దగ్గర తీసుకుంటారు. అనేక విధానాలు ఉన్నాయి ఇందులో.
ఏదైనా ఒకటే, ఏ విధానం గొప్పదని అడగకండి, మళ్ళీ ఏ గురువు గొప్పోడు, ఏ మంత్రం గొప్పదని అడగకండి. ఏది నీ మనసుని చెడులోంచి మంచిలోకి తెచ్చేసి తిరిగి చెడులోకి వెళ్ళని స్థితి కల్పించిందో, ఏది నిన్ను తరింపజేసిందో, అంటే నీకు దుఃఖము లేనటువంటి హాయి మానసిక స్థితిని కల్పించిందో. అంటే ఏంటి హాయి మానసిక స్థితి? మళ్ళీ నువ్వు దుఃఖంలోకి వెళ్ళవు. దుఃఖంలోకి ఎందుకు వెళ్ళవంటే ఉన్నదాంతో సర్దుకొని హాయిగా బతుకుతావు కనుక. అంతే తప్ప నీకు అన్ని సమకూరిపోయి కాదు. ఏది సమకూరుతో దాంతో సంతృప్తిగా ఉంటావు కనుక అటువంటి మానసిక స్థితిని ఇస్తుంది. అక్కడ మహిమలు మాయలు ఉండవు. అది నీకు అర్థమయ్యే వరకు అది నడుపుతూ ఉంటుంది నిన్ను. అంత జ్ఞానపూరితమై ఉంటాయి అవన్నీ. అంత ఈజీగా కాదు, అక్కడ జ్ఞానం కూడా చెప్పబడుతుంది. అయితే మరి ఏంటండి జపం? అసలు జపం అడిగారు కానీ జపం గురించి మాట్లాడుకుందాం. ఇది తరింపజేసేదని చెప్పే కదా. అలా ఒకటేదో తీసుకొని దాంట్లో ఫస్ట్ కూర్చొని ఒక జపం మాల పట్టుకుంటారు కొంతమంది. జపించడానికి ఒక మాల ఉంటుంది. ఆ మాలలో 108 పూసలు ఉంటాయి. జపమాలలో 108 పూసలు ఉంటాయి సహజంగా. ఆ 108 పూసలు దేనికి గుర్తంటే, మొత్తం మానవాళి మొత్తం ఎవరు ఎక్కడ పుట్టినా 27 నక్షత్రాల పరిధిలో పుడతారు. ఎప్పుడు పుట్టిన కాలంలో, ఏ కాలంలో పుట్టినా మనకు 27 నక్షత్రాలు గుర్తించారు. ఈ 27 నక్షత్రాల యొక్క కదలికలు ఏమున్నాయి, అదే మనకు నెల రోజులు 30 రోజులకు వచ్చింది. 27, 28 రోజులకు అటు ఇటుగా నక్షత్రాలు మారుతూ ఉంటాయి. అందుకని నెలలు ఏర్పడింది అంట. ఈ నెలలన్నీ కలిపి సంవత్సరంగా ఏర్పడింది. ఈ సంవత్సరం అంటే ఏంటి? ఒక సంవత్సర కాలం అంటే ఏంటంటే భూమి సూర్యుడు చుట్టూ ఒక రౌండ్ కొట్టొచ్చింది. ఒక సంవత్సరం పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పెడితే సూర్యుడు చుట్టూ ఒక రౌండ్ తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అలా ఒక సంవత్సర కాలం పెట్టింది. అలా ఈ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఎవరు ఎక్కడ పుట్టినా ఉన్న 27 నక్షత్రాలు గుర్తించారు. పెద్దలు పూర్వీకులు పెట్టింది అది. 27 నక్షత్రాలని ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలుగా విభజించారు. అంటే 4 భాగములు. పాదములు అంటే భాగములు అని. అంటే ఒక్కొక్క నక్షత్రానికి 4 భాగములు అన్నప్పుడు 27 × 4 108. ఒకసారి చూసుకోండి. 4 20 80, 4 7 28, 80 28 108. 108 పూసల కారణం ఏంటంటే, ఎవరు ఎక్కడ పుట్టినా, అంటే జపమాలలో 108 పూసల సంఖ్యకు కారణం ఏంటి అంటే, ఎవరు ఎక్కడ పుట్టినా చేసిన ఆయన ఏదో ఒక పాదంలో పుట్టుంటాడు. 27 నక్షత్రాలలో ఏదో ఒక చోటే పుట్టుండాలి. ఇంక ఇవి తప్ప ఏమీ లేవు. మళ్ళీ తిరగబడి ఇవే వస్తూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి గ్రహ దోషములున్నా ఏమున్నా అవి కూడా నాకు ఇవన్నీ సమస్త కాలాన్ని ఆయన ఈ జపమాల ద్వారా చేస్తున్నట్టు 27 నక్షత్రాల్లో ఆ దోషాలు పోయి, ఆ బాధలు పోయి. ఉద్దేశం అలా మహాత్ములు అనేక రకాలుగా పెట్టారు. ఒక జపమాలలో 108 సంఖ్య ఏంటి అన్నప్పుడు 100 పెట్టుకోవచ్చు కదా, 10 పెట్టుకోవచ్చు కదా, 20 పెట్టుకోవచ్చు కదా అంటే విషయానికి చెప్పాను. అది మహాత్ములన్నీ కొన్ని ఆలోచించి చేశారు. ఇదంతా పూర్వం, ఇప్పుడు సైన్స్ అంటున్నాం, ఖగోళ శాస్త్రం నుంచి కూడా వచ్చింది. ఇది జ్యోతిష్య శాస్త్రం యాక్చువల్గా ఖగోళ శాస్త్రం. అంటే అంతరిక్షం గురించి మాట్లాడుతుంది. అది డెప్త్కి వెళ్తే ఆ సబ్జెక్ట్ తెలుస్తుంది. దానివల్ల ఇప్పుడు మనకి అందులోకి వెళ్ళిపోయి మనం తెలుసుకోవటం వలన ఇప్పుడు కొత్తగా పొందేది లేదు. ఇప్పుడు ఈ వయసులో అసలు మనం దాన్ని మొత్తము తెలుసుకోలేము. ఉన్న విషయానికి మీకు పైన చెప్పాను. నాకు దాని గురించి పూర్తిగా తెలియదు. ఈ జపం విషయానికి వచ్చినప్పుడు చెబుతున్న 108 ఉన్న జపమాల ఎందుకు చేస్తారనే విషయం చెప్పాను అంతే. ఇంకా ఈ సంఖ్యకి ఇంకా ఎవరైనా అనేక అర్థాలు కూడా చెప్పొచ్చు, చాలా ఉంటాయి ఇందులో. నాకు తెలిసిన అర్థం ఊరికనే చెప్పాను అంతే. ఆ జపమాలను పట్టుకొని ఆ జపమాలను తిప్పుతూ నామాన్ని జపించుకుంటూ ఉంటారు. అంటే బయటికి గట్టిగా అంటూ ఉంటారు. కొంతమంది జపమాల లేకుండా కూడా చేసుకుంటారు. అందులో తప్పేం లేదు, అనేక రకాలుగా చేయొచ్చు. అది ఇంతకీ నువ్వు జపమాలతో చేసావా, జపమాల లేకుండా చేసావా అని కాదు, అసలు చేసావా లేదా అనేది జపం అంతే. జపం మాత్రం సింగిల్గా చేసుకుంటారు. గ్రూప్గా చేస్తే భజన లేదా నామ సంకీర్తన. ఇప్పుడు ఒకే నామాన్ని కూడా చేయొచ్చు. నామ సంకీర్తన గ్రూప్ కూర్చొని చేస్తూ ఉంటారు, సమూహం. భజనలు నామ సంకీర్తనలు. ఇండివిజువల్గా చేసేది మాత్రమే జపం, ఎవరికాళ్ళు చేసుకుంటారు. అది కొంతమంది వాళ్ళు చేస్తున్నటువంటి
నామమో మంత్రమో, మంత్రమని అందాంలే, ఆ మంత్రం అంటే మీరు ఏదో అద్భుతంగా ఊహించుకోబాకండి, ఏముండదండి, ఒక నామేది, ఏదో ఒక నామం, దాంట్లో అర్థం ఉంటుందా? ఇక మనం సంస్కృతంలో ఉండడం వల్ల మనకు అర్థం కాకపోవడం వలన అది ఏదో ఉందనుకుంటున్నాం, దానికి తెలుగు అర్థమే ఉంటుంది. ప్రతి మంత్రానికి అర్థం ఉంది, కాకపోతే మనకు సంస్కృతం రాదు అంతే. దాని అర్థం అడిగితే సంస్కృతం తెలిసిన మహాత్ములు చెబుతారు, తెలుగులో దానికి చక్కగా అర్థం ఉంటుంది. ఏం లేదు, నన్ను బాగా చూడు, శుభ్రంగా ఉంచు, నా బుద్ధి శుభ్రంగా ఉంచు, నన్ను చక్కగా ఉంచు, ఇలా రకరకాల మంత్రాలు ఉన్నాయి, లేదా దైవనామాలు చేసుకుంటారు. దాని అర్థాలు అంతే, ఏం లేదు. ఆ దైవనామం చేసుకున్నప్పుడు ఏమైంది, ఆ దేవుణ్ణి పదే పదే స్మరించుకుంటే ఆయన ఒట్టి దేవుడు కాదుగా. ఇప్పుడు ఊరికనే కృష్ణ 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 అనుకోండి ఊరికనే, లేదా రామ 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 మంత్రం అనుకోమని ఇచ్చారు అనుకుందాం ఊరికనే. రామ రామ అనుకోమంటే అర్థం ఏంటి? రామ అనుకుంటే ఒక్క రామ అనుకుని ఆగిపోతామా? అసలు రామాని ఎందుకు అనుకుంటాం? రాముడు ఎవరో తెలుసుకుంటాం, రామాయణం అంతా తెలుసుకుంటాం, రామాయణం మొత్తం చదువుతాం, రాముడి క్యారెక్టర్ మొత్తం తెలుసుకుంటాం. అమ్మో, రాముడు అంతటి క్యారెక్టరు, ఆయన గుణగణాలు ఏంటి, ఆయన ధర్మం ఏంటి, ఆయన నీతి ఏంటి, ఆయన నిజాయితీ ఏంటి, ఆ గుణాలన్నీ రామ 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 అంటే అవన్నీ నీలోకి వస్తూ ఉంటాయి. రామ గుణాలను నీలో స్వీకరిస్తున్నావు మంత్రజపంతో, రామ లక్షణాలు నీకు వచ్చేస్తున్నాయి. అవి వచ్చే వరకు చేస్తానే ఉంటావు, అందుకని తరిస్తావు. ఎందుకు తరిస్తావు అంటే రాముడు తప్పు చేయలే, రాముడు ధర్మాత్ముడు, రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ఆయన స్వరూపమే ధర్మం. ఆయన తన విన్నైనా కోల్పోతాడు కానీ ఎవరికి ఎటువంటి హాని చేయడు, తనయే ఆయన కోల్పోతాడు. అలా నీకు రామ లక్షణాలు వచ్చినప్పుడు నీకు ఈ గొడవ ఉంటుంది. ఎదుటోడు 100 రూపాయలు కొట్టేశాడు ఇంకో సావనైనా ఊరుకుంటావు. నీ కుటుంబ సభ్యులే నిన్ను ఇప్పుడు రాముడిని బయటికి పంపించేసింది ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ పెనతల్లే, చక్కగా వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు గొడవ ఉండవు కదా అసలు. రాముడిదంటే చరిత్ర అనుకోండి. ఇప్పుడు మన భార్యలను ఎవరు ఎత్తుకుపోతారు, మన భర్తలను ఎవరు ఎత్తుకుపోతారు? వీళ్ళే వెళ్ళిపోవాలి మనం వదిలేసి, కావాలంటే ఎత్తుకుపోయి వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ చరిత్ర అది, ఒక అద్భుత కావ్యం అది. మన జీవితంలో ఎందుకు జరుగుతాయి? మన భార్యని మన భర్తని ఎవడో ఎత్తుకుపోవడం, వీళ్ళే ఎవరితోనో కలిసి వెళ్ళిపోతారు. అది ఇంకా మంచిదే, వీళ్ళు వెళ్ళిపోతే దరిద్రం వదిలిపోయింది, అసలు మనకు వదిలేయచ్చు, అక్కడ బాధ్యత కూడా పోయింది. అది చరిత్రలో రావణ సంహారం కోసం జరిగినటువంటి అద్భుతమైన ఘట్టం కనుక ఆ కిరాతకుడు సంహరించబడాలి అంటే ఇదంతా జరగాలి కనుక అలా జరుగుతూ వెళ్ళింది. కానీ రాముడు ఇది ఎప్పుడైతే రామ 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 అన్నప్పుడు రామ లక్షణాలను నువ్వు తీసేసుకున్నావు నీకు తెలియకుండానే. మనం చూడండి, ఇప్పుడు మామిడి పండు అని గుర్తు చేసుకోండి, నోరు వరుతుంది. మామిడి పండు ఇంతకుముందు తిన్నదంతా గుర్తొస్తుంది. అలా మీరు దేన్నైనా గుర్తు చేసుకోండి, భయాన్ని గుర్తు చేసుకోండి, భయం వస్తుంది. పావును గుర్తు చేసుకోండి, భయం వేస్తుంది. మీకు ఏది గుర్తొస్తే దానికి సంబంధించిన లక్షణాలు, ప్రకంపనలు మీ శరీరంలో వస్తూ ఉంటాయి. జపంలో జరిగే అద్భుతం ఇది, జపంలో జరిగే అద్భుతం ఇది, ఒట్టి జపం కాదు ఇది. మీరు ఏదైనా తీసుకోండి, కృష్ణ కృష్ణ అన్నారు, కృష్ణుడు చేసినటువంటి అన్నీ ఆయన చేసిన అసలు మిగిలిన భగవద్గీత చాలు, అద్భుత ఆత్మజ్ఞాన గ్రంథం. అంతే, ఆయన ఆత్మజ్ఞానాన్ని ఆకలింపు చేసేసుకుంటుంటావు, అందులో మంచిని తీసేసుకుంటుంటావు. శరీరం దేన్ని గుర్తు చేసుకుంటా ఉంటే శరీరం దానికి తగ్గట్టుగా దాన్ని స్వీకరించి లోపలేసుకుంటా ఉంటుంది. జపంలో ఊరికినే అయిపోదు, అందుకని తరింపజేస్తుంది అని చెప్పారు. మననాతు త్రాయితే ఇది మంత్ర. ఎందుకని? పదే పదే దాన్ని నువ్వు జపించటం చేత గుర్తు చేసుకుంటున్నావు. గుర్తు చేసుకోవటం చేత నువ్వు ఇప్పుడు రాముళ్ళు అయిపోతావు, కృష్ణుళ్ళు అయిపోతావు. నీదే మతం అయితే ఆ మతం, ఆ దేవుడి యొక్క లక్షణములు. కృష్ణుళ్ళు అయిపోతావు, నువ్వు దేవుడు అయిపోతావు అని పిచ్చెక్కించుకోబాగా. మళ్ళీ నెమల పింఛం పెట్టుకొని నువ్వు ఒక మురళి పట్టుకొని పిచ్చోళ్ళకి తిరగబాగా. సద్గుణాలు, ఆయన చెప్పిన సద్గుణాలు. ఆయన ఎలా బతకమన్నాడు, ఆయన ఎలా బతికాడు. ఆ సద్గుణాలు స్వీకరించినప్పుడు సంతృప్తి వచ్చేస్తుంది. నీకు రామలక్షణాలు వచ్చినాయి, సంతృప్తి వచ్చేస్తుందిగా. ఎవరితో గొడవలు పడవుగా, నువ్వే ఇస్తావుగా, హాయిగా జీవిస్తావు. అది తరింపండి. తరించడం అలా జరుగుతుంది. అప్పుడు తరిస్తే నువ్వు అది మంత్రం, నువ్వు తరించిపోతే అది నీకు మంత్రం కాదు. అది మంత్రమే కానీ నీకు మంత్రం కాదు. ఎందుకంటే నువ్వు తరించాల, నీలో జంతు ప్రవృత్తి పోవాలా. నువ్వు దాన్ని స్వార్థానికి వాడుకోవడానికి ప్రయత్నించావు. రావణాసురుడిలాగా, నరకాసురుడిలాగా, హిరణ్యకశిపుడిలాగా. రాక్షసులందరూ మంత్రాలను స్వయంగా స్వార్థానికి వాడుకున్న వాళ్ళు. దైవశక్తులని ప్రసన్నం చేసుకొని ఈ మంత్రజపాలతో, ఈ తపస్సులతో ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ చేసి దైవశక్తులనే పేరుతో వాళ్ళు దైవశక్తుల్ని ప్రసన్నం చేసుకుని వరాలు పొంది ప్రపంచం మీద పడి మింగేసి తినేశారు.
అదే చదువుతున్న ఇప్పుడు భక్తి మార్గాల్లో అలా మింగేసి తినేస్తున్న వాళ్ళు ఎవరో మిమ్మల్ని నమ్మించి జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళలో రావణాసురులు ఉంటారు, హిరణ్యకశిపులు ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ మతాల పేరులతో వీటితో సాగుతూనే ఉంటారు. వాళ్ళు అక్కడే సాగిన వాళ్ళేగా చరిత్రలో. అందుకని మంచివాళ్ళని చూసుకోండి అని చెబుతున్నాను. అంతకు మించి ఏం లేదండి. వాళ్ళు మంచివాళ్ళే కాదు ఎలా తెలుస్తుంది? నీ అంతరంగంలో అది చెప్పే బోధలు అన్నీ నీకు అర్థమైపోతూ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, మనం కరెక్టా కాదని నువ్వు మనిషివాకి నీ జ్ఞానం పెట్టాడుకి దేవుడు నీకే తెలుస్తుంది. నీకు అలా తెలుస్తుంటే అది ఆధ్యాత్మికత. నీ అంతరంగంలోకి నువ్వు వస్తే, రాకపోతే భౌతికం. సింపుల్ అంతే. ఇప్పుడు జపం ఏంటి అంటే ఒకదాన్ని ఏదో ఒక దైవనామాన్నో మంత్రాన్నో జపించడం అనుకొని చెప్పుకున్నాం కదా. ఇందులో మళ్ళీ జపాల్లో రకాలు ఉన్నాయి. నువ్వు మాలతో చెయ్యి, మామూలుగా చెయ్యి, నీ ఇష్టం. అది ఎలా అయినా చేయొచ్చు. చెయ్యటము అది క్రియ. చేసేటప్పుడు కొంతమంది దగ్గరగా ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు, లేదా ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది, ఇంతకు ముందే చెప్పాను. దగ్గరగా చేసి సామూహికంగా చేసేవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిని భజనలు, నామ సంకీర్తనలు అంటారు. అంతవరకే. జపము వ్యక్తి ఇండివిజువల్గా చేసుకుంటాడు. ఆ విషయం తెలుసుకోండి. స్త్రీ పురుషులు ఎవరైనా వాళ్ళు ఒక్కరే స్వయముగా చేసుకుంటారు, సమూహం ఉండదు. అక్కడి నుంచి జపం మొదలవుతుంది. అంటే సమూహం నుంచి నిన్ను పక్కకు విడదీసి నీ లోపలికి నిన్ను పంపే పని చేశారు. సమూహంలో ఉన్నప్పుడు ఏమైంది, సమూహం చేస్తుంది అనుకోండి, అది భజన కావచ్చు, నామ సంకీర్తన కావచ్చు. ముందు సమూహాల్లో ఉంటావు, తర్వాత సమూహం నుంచి ఏకాంతంలోకి వచ్చి అంతరంగంలోకి నిన్ను పంపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ జపం మొదలవుతుంది. నిన్ను విడిగా కూర్చోబెట్టారు, ఒక్కడవే కూర్చో, ఒక్కదానివే కూర్చోవాలి, సమూహంలోంచి వచ్చి. ఎందుకని సమూహంలో ఉంటే సమూహ లక్షణాలను పొందుతావు, పక్కోళ్ళ గుణాలను పొందుతావు నువ్వు. మళ్ళీ ఇదంతా ఫ్రెండ్షిప్లు అయిపోతాయి. ఇలా సమూహాల్లోకి వెళ్ళి నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు భక్తి పేరుతో బోల్డ్ మంది. అసలు స్త్రీ పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది. ఇవన్నీ మామూలేమండి. అందుకని మళ్ళీ ఇందులో మంచి వాళ్ళు ఆధ్యాత్మికతలో సమూహంలోంచి విడిపోతారు. అంటే మహాత్ములు ఏర్పరిచారు అలా. అదే జపం. సమూహంలో ఉంటే అది సంకీర్తనలు, నామజపాలు, భజనలు, కార్యక్రమాలు అలా ఏదైనా పెట్టుకోవచ్చు. అనేకం ఉన్నాయి. లేదా పారాయణలు, లేదా అనేక రకాల గ్రంథ బోధనలు, ఇలాంటివి పెట్టుకుంటారు. అవి సమూహాలు. సమూహంలోంచి ఇంకొంచెం నువ్వు ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళటానికి జపాన్ని తయారు చేశారు. ఈ జపం ఒక్కళ్ళే కూర్చొని చేసుకుంటారు. అందుకని పదే పదే నొక్కి చెబుతున్నా మీకు, మీరు తప్పుగా అర్థం చేసుకోకుండా. ఈ జపస్థాయికి వచ్చినప్పుడు మీరు ఇండివిజువల్, ఏకాంతం. ఇక్కడ కొంతమంది బిగ్గరగా చెప్పుకుంటారు నామాన్ని. అంటే స్టార్టింగ్లో అలా బిగ్గరగా చెప్పకపోతే మనసు పరిపరి విధాలు, అంటే మనం అనుకుంటా ఉంటాం, అది అటు ఇటు పోతూ ఉంటుంది, ఈ ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అందుకని బిగ్గరగా చెబుతారు. అంటే తను చెప్పే నామాన్ని తానే వింటూ అటు ఇటు మనసు పరిగెట్టకుండా బిగ్గరగా చెప్పుకుంటారు. దీన్ని వాచక జపము అంటారు. వాచకము అంటే ఏంటి, వినపడుతుంది. అది అంటే బయటికి. ఇప్పుడు వచనము అంటే ఏంటి, ఒక వాక్యం అని వినపడుతుంది, శబ్దం. వాచక జపం అంటే శబ్దం బయటకు వినపడుతుంది. తర్వాత మనసు మీద పట్టు వస్తుంది. అంటే మనసు ఆగటం మొదలు పెడుతుంది. కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరాలు అలా చేసుకున్నాక. అలా ఆగినాక బయటికి ఇంకా బిగ్గరగా అనకుండా పెదములు కదుపుతూ లోపల వాళ్ళకి వినపడేలా అనుకుంటారు. అంటే దృష్టి కొంచెం ఏకాగ్రత వచ్చింది, లోపలికి రాగలుగుతున్నారు, బయటికి పరిగెత్తట్లా మనసు. అందుకని ఇప్పుడు పెదములు కదుపుతూ, అంటే పెదాల మీద దృష్టి పెట్టుకొని చిన్న శబ్దం లోపల చేసుకుంటూ ఉంటారు. బయటికి మనకు వినపడదు, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఉచ్చారణ ఉంటుంది, లోపల ఉంటుంది, పెదాలు కదుపుతూ ఉంటారు. అది ఉపాంశు జపము అన్నారు. అంటే ఊరికి పేర్లే, బయటికి శబ్దం వినపడదండి. మధ్య మార్గంలో వాళ్ళ శబ్దం వాళ్ళు వింటూ ఉంటారు, చిన్నగా అనుకుంటుంటారు. అంటే మనసు కొంచెం కంట్రోల్లోకి వచ్చింది, బయట పరుగులు ఎత్తకుండా. అది అక్కడ జరుగుతున్నది అసలు మనసు. గట్టిగా చెప్పినప్పుడు కూడా మనసే. గట్టిగా చెప్పినప్పుడు బయట శబ్దాలేమి వినకుండా అటు ఇటు మనసు పోకుండా నేను చెప్పేదాన్ని నేనే వింటూ గట్టిగా చెప్పుకుంటున్నాను. అది ఈ జపానికి ముందు సమూహాల్లో జరిగేటువంటి గ్రంథ పారాయణలు, గ్రంథ చరిత్రలు, లేదా గ్రంథ ఉపన్యాసాలు, రకరకాల అనేక మంది కూర్చొని చేసుకునే భజనలు, కీర్తనలు, ఇలా రకరకాలు ఉన్నాయి. సమూహంలోంచి నిన్ను ఇంకో స్టెప్ పైకి ఎక్కిచ్చారు. ఇప్పుడు ఈ సమూహంలో ఉంటే ఏమైంది, మరి సమూహం గ్రూపుల్లో గుణాలు వచ్చేస్తాయి, వాళ్ళతో మనకి స్నేహాలు ఏర్పడతాయి, నిరంతరం చెప్తానే ఉండంగా, ఒకళ్ళు అంటించుకుంటాంగా. అందుకని అందులో మంచి నేర్చుకున్న వాళ్ళు ఏకాంతానికి వెళ్ళిపోతారు.
అక్కడి నుంచి ముందు దానికి వెళ్ళడానికి ట్రై చేసుకుంటారు. అంటే మనసు కంట్రోల్ వచ్చింది వాళ్ళకి. ఈ కంట్రోల్ వచ్చినాక బిగ్గరగా జపంకి వచ్చి బిగ్గరగా జపం చెబుతారు. అక్కడి నుంచి కంట్రోల్ వచ్చినాక ఈ బిగ్గరగా చెప్పేదాన్ని వాచిక చెప్పమంటారు. కొంచెం పెదాలు కదుపుతూ లోపల చెప్పుకుంటారు. శబ్దం ఉంటుంది కానీ బయట వాళ్ళు కనపడదు, వాళ్ళకి కనపడతా ఉంటుంది, వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు. దాన్ని ఉపాంశ చెప్పమంటారు. అది కొంతకాలం చేసినాక ఇంకా కొంచెం కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు పెదాలు కూడా కదపక్కర్లా, ఆ మంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉంటారు. అంటే మనసులో అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు శబ్దం కూడా లేదు. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? లోపలికి వెళ్ళిపోయారు, మనసులోకి. అది ఆధ్యాత్మికము. ఇది ఆధ్యాత్మికం. అలా మీరు గమనించండి. ఇక్కడ ఏం జరుగుద్దో తర్వాత కూడా చెబుతా. ఇలా లోపల ఊరికినే ఉండటం కుదరదు. అందుకని అనుకుంటూ కొన్నాళ్ళకి ఆ అనుకునే మంత్రాన్ని కూడా మర్చిపోయి నిశ్శబ్ద స్థితిలో ఖాళీగా ఉండిపోతారు. మనసు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండిపోద్ది. అదే అనంత ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి. ధ్యానం నుంచి అక్కడికే వస్తారు, తపస్సు నుంచి అక్కడికే వస్తారు, జపం నుంచి అక్కడికి వెళ్తారు. ఎటు నుంచి వెళ్ళినా అక్కడికి వెళ్ళి ఆ ఖాళీ ప్రాణశక్తిలోకి వెళ్తాం. వెళ్ళే వరకు ఇది జరుగుతూ ఉంటుంది. అప్పుడు సిద్ధించబడింది మంత్రం. సిద్ధిస్తుంది అంటే అర్థం ఏంటో తెలుసా? మంత్రాన్ని కూడా మర్చిపోతావు. ఇక ముందేమో మంత్రాన్ని బిగ్గరగా చెప్పావు, తర్వాత మంత్రాన్ని పెదాలతో నిదానంగా చెప్పావు, తర్వాత మంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ అలా గడిపావు నెలలో సంవత్సరాలు. తర్వాత మనసు నిశ్శబ్దమైపోయింది, మంత్ర మననం కూడా ఆగిపోయింది. నువ్వు గాఢ నిద్రా స్థితిలో ఎలా అయితే నేనన్ను ఎరుక కూడా లేదో అటువంటి స్థితిలో ప్రశాంతంగా కూర్చుండిపోతున్నావు. అసలు నామం చేస్తున్నావో లేదో, మంత్రం చేస్తున్నావో లేదో కూడా నీకు తెలియదు. అది సిద్ధించింది. సిద్ధించడం అంటే ఏంటి? మనసు ఆపేసింది, మనసు లయించింది, ప్రాణశక్తిలో లయించి ఆగిపోయింది. అదే సిద్ధించడం. మంత్రం సిద్ధించడం అంటే ఏంటి అని ఆవిడ అడిగిన దానికి చెప్పాను. ధ్యానం ద్వారా ఇలాగే వస్తారు. ఏ మార్గం ద్వారా అయినా అందరు ఇక్కడికే వస్తారండి. అక్కడ దాకా వస్తే అది ఆధ్యాత్మికం. మీరు వాచక జపం చేస్తున్నప్పుడు బిగ్గరగా చేస్తున్నారే, బయట కనబడుతున్నది భౌతికం. మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఉపాంశు జపం చేస్తున్నారే మీరు, భౌతికం అంటే నేనేం తప్పు పట్టట్లేదని మీకు అర్థం అవడానికి విషయం చెబుతున్నా. అది శరీరంతో జరుగుతుంది అని. ఉపాంశు జపం కూడా భౌతికం. ఎందుకని పెదాలు కదులుతున్నాయి, శరీరం కదులుతుంది. మానసిక జపం వచ్చిందే ఆధ్యాత్మికం స్టార్ట్ అయిపోయింది. ఇంకా శరీరం లేదు. మనసులో స్ఫురణలో మనసు చేసుకుంటుంది. ఎందుకని? మనసుకు కదలటం అలవాటుగా, నిరంతరం మనసుకి కదలిక అలవాటు. అందుకని మనసు చేసుకుంటుంది. అక్కడ మనసు అలా చేసి దాంట్లో భావన ఏమి లేదు. ఇంకా ఆ భావాన్ని ఎప్పటి నుంచో భావించుకుంటున్నాం, గట్టిగా చేస్తున్న కాడి నుంచి. అలా కొన్నాళ్ళకి చేసి చేయటం ఆగిపోయి దానంతటది మనం తెలియకుండానే నిద్రలోకి ఎలా వెళ్ళిపోతాం రాత్రిపూట, అలా దానంతటది నిశ్చల స్థితికి వెళ్ళిపోద్ది. వెళ్ళి మనసు ఆగిపోద్ది. అక్కడ. అది ఆధ్యాత్మికం. అది సిద్ధి పొందడం. అంటే మనసుని ఆపేటువంటి స్థితి వచ్చేసింది మీకు. అప్పటి వరకు జపం సాగుతూ ఉంటుంది. అలా అనేక మార్గాలకు మళ్ళీ చెప్పాను. ధ్యానము, తపస్సు, హఠయోగం, ఆ యోగం, ఈ యోగం, అందరూ అక్కడికి వచ్చి మనసు ఆగే స్థితికి చేరుకుంటారండి. మనసు ఆగింది అంటే అది ప్రాణశక్తి అని అర్థం. మనసు ఆగటం అంటే ఏంటో తెలుసా? ప్రాణశక్తి. అంటే మనసు ఆగదో, భావాలను ఆపేసింది. అంటే నిద్రలో, గాఢ నిద్రలో మనోభావాలు ఆగిపోలే, మనకు నేనన్న భావం కూడా ఆగిపోలే. అలా మెలకువలో భావాలు పక్కకు తప్పుకొని ప్రాణశక్తి ఉండిపోయింది పూర్తిగా. 99% ప్రాణశక్తిలోకి వచ్చాం. 1% మనసులోంచి జరిగింది. అది 1% మనసులోంచి 99% ప్రాణశక్తిలోకి వచ్చినప్పుడు 1% మనసు చిన్న చుక్క అయిపోయింది. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్పి శీర్షికను ముగిస్తాను. ఆధ్యాత్మికత ఎప్పుడు ఏంటి పెద్ద పెద్ద శీర్షికలు ఉన్నాయి అనుకోబాకండి. సూక్ష్మంలో మోక్షం పొంది చేద్దామని చాలామంది నాకు చెబుతూ ఉంటారు, నాకు కామెంట్లు పెడతా ఉంటారు. ఏమండి చిన్నవి చెప్పండి, చిన్నగా చెప్పండి అని. ఏమండి ఎంత చెబితేనే ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను చెప్పింది కూడా దీన్ని ఇంకా వివరించి 5-6 గంటలు చెప్పొచ్చు మీకు అర్థం అవ్వాలంటే. అసలు ఎక్కడ అర్థం అవుతుందండి? అనాదిగా లక్షల కోట్ల గ్రంథాలు రచించారు, అర్థం కావట్లేదనే. ఆసక్తి ఉన్నవాళ్ళు, కావాలనుకున్న వాళ్ళే వినండి. ఎందుకు మీకు అంత చిన్నగా చెప్పమని నన్ను అడగటం ఎందుకు? మీకు కావలసినంత చిన్నగా 10 నిమిషాలు వినేసి కట్టేయండి. మీకు ఎంత వినాలనుకుంటున్నారో అంతే వినండి. ఆసక్తి లేకపోతే వినబాకండి. కోటాను కోట్ల గ్రంథాలు రచించారండి. అసలు మన 1000 జన్మలు ఎత్తిన మహాత్ములు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానం ఓన్లీ
చదవటానికి మన జీవితాలు సరిపోవు. సూక్ష్మంలో మోక్షం క్లుప్తంగా 10 నిమిషాల్లో పొందేద్దాం, పావు గంటలో పొందేద్దాం, పావు గంటలో ఈనేద్దాం వచ్చేస్తుందంటే ఎలా కుదురుతుందండి? ఈ కథలు కాదు, జీవితం, మన శరీరం, మన మనస్సు, మన బుద్ధి, మన మొత్తం మనకు సంబంధించిన సంపూర్ణ శాస్త్రము ఆత్మజ్ఞానము. ఇదొక శాస్త్రం, ఇదొక విద్య, మనకు సంబంధించిన విద్య ఇది. దీనికి ఒక చిన్న కథ చెబుతాను. ఒక ఆయనకి గురువు గారు ఉన్నారు, ఆయనకు ఆశ్రమం ఉంది. అక్కడ రోజు ప్రవచనాలు జరుగుతాయి. అది ఊరు చివర ఉంటుంది, కొంచెం ఆశ్రమం ప్రశాంతంగా ఉండడానికి ఆ గురువు గారు ఊరు చివర ఆశ్రమం కట్టుకున్నారు. ఊళ్ళో ఉన్న భక్తులు రోజు వచ్చి ఆయన చెప్పే ప్రవచనాలు సాయంత్రం పూటని తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంటారు. అలాగే ఒక అతను వెళ్తున్నాడు, వస్తున్నాడు, వింటూ ఉంటాడు. కొంచెం పేదరికంలో ఉన్నాడు. అతనికి ఎప్పుడు బాధగా ఉంటుంది, డబ్బు కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అని. నిరంతరం గురువు గారిని భగవంతుడిని అది వేడుకుంటూ ఉంటాడు మనసులో. అయ్యా నాకు సదుపాయాలు చెయ్యి, చాలా పేదరికంలో ఉన్నాను, బాధపడుతున్నాను నేను. సరే ఒకరోజు ఇతను ఇలా వెళుతుంటే రోడ్డు మీద కాలుతో దీన్ని ఇలా తన్నాడు, ఏదో రాయిలా కనబడితే. అది మట్టిలో ఉంది. తంతే ఏమైంది, ఒక రాగి చెంబు బయటకు వచ్చింది. అది ఒక రాగి చెంబు, దానికి మూత పెట్టుంది. ఏంటని తీసి మూత కూడా తీశాడు. అందులోంచి బుడుంగుమని బయటికి, అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటారు, కథలేని ఉంటారు మీరు, అందులోంచి బుడుంగుమని ఒక చిన్న బుడతడు బయటకు వచ్చాడు. వచ్చి అయ్యా నాకు విముక్తి ప్రసాదించావు, నన్ను ఇందులో బంధించేశారు ఎప్పటి నుంచోను, ఒక మహాత్ముడు ఇందులో పెట్టేశాడు, నువ్వు నన్ను బయటికి తీసుకొచ్చావు, నువ్వేం కోరుకుంటే చేస్తాను, నీకు నేను మేలు చేస్తాను. అయితే ఏంటంటే నాకు ఒక లక్షణం ఉంది, నేను కుదురుగా ఉండలేను, నేను ఖాళీగా ఉండలేను, అందుకే మహాత్ముడు నన్ను ఇందులో బంధించేశాడు. నేను బయట ఉన్నంతసేపు ఏదో ఒక పని చేస్తూ ఉండాల్సిందే, కదులుతూ ఉండాల్సిందే. నువ్వు నన్ను బయటకు తీసావు కనుక నీకు ఏం కావాలంటే అది చేసి పెడతా, కానీ నాకు నిరంతరం పని చెప్పాలి. నువ్వు నిరంతరం నాకు పని చెప్పకపోతే మాత్రం నేను మింగేస్తా. మరి నువ్వు నన్ను ఇందులోంచి అనవసరంగా బయటికి తీసావు అన్నాడు. ఈయన అన్నాడు, బలేవుడు అయ్యా బాబు, నాకు బోల్డ్ అవసరాలు ఉన్నాయి, పని చేయడం ఏంటి, బోల్డ్ పనులు చెబుతాను, నాకు చేసి పెట్టు, నాకు డబ్బు కావాలి, బోల్డ్ అవసరాలు ఉన్నాయి. ఓ పని చేయి, నువ్వు ముందు మా ఇల్లు అసలు ఏం బాగోదు, చండాలంగా ఉంటుంది, నాకు ఒక కొత్త ఇల్లు కట్టిపెట్టే, మంచి నెంబర్ 1 ఇల్లు కట్టిపెట్టే అన్నాడు. సరే అని వెళ్ళిపోయాడు. అమ్మయ్య నాకు సూపర్ రోడ్డు దొరికాడరా బాబు, వీడితో అన్ని పనులు చేయించుకుంటే బోల్డ్ పనులు వచ్చేస్తాయి, మనకు బోల్డ్ డబ్బులు వచ్చేస్తే సుఖంగా బతకొచ్చు అనుకున్నాడు. ఈయన అలా నడుచుకుంటూ రోడ్డు మీద ఇంటికి వెళ్తున్నాడు. ఆయన బుడింగిని మాయమైపోయాడు. శక్తులు ఉన్నాయి ఆయనకి, అద్భుత శక్తులు ఉన్నాయి. ఇల్లు కట్టమన్నాడికి వెళ్ళిపోయాడు. ఈయన ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది, అద్భుతమైన రాజమహల్ లాంటి బిల్డింగ్ ఉంది. చూశాడు, వచ్చాడు అతను, ఈ చెంబులోంచి వచ్చిన ఆయన వచ్చాడు. వచ్చేసి కట్టేశానండి బిల్డింగ్ అన్నాడు. అదిగోండి బిల్డింగ్ అన్నాడు. ఏంటి బిల్డింగ్? ఈయన బిల్డింగ్ అంటే ఆయన ఎప్పుడు కనీసం నెలన్నా పట్టుద్ది, అంత శక్తులు ఉన్నా అనుకున్నాడు. ఈయన ఇంటికి వచ్చే లోపల కట్టేశాడు ఆయన. కట్టేస్తే బిల్డింగ్ అద్దరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ పనులు చెప్పండి అన్నాడు. బిల్డింగ్లో ఎక్కడెక్కడ ఏ సామాన్ అవసరం, ఏం అవసరం, అవన్నీ మొత్తం మా ఇంట్లో వాళ్ళకి, మాకు కావాల్సిన సామాన్లు, బట్టలు, వసతులు, వనరులు అన్నీ సమకూర్చాయి అన్నాడు. ఓకే అని మళ్ళీ లోపలికి వెళ్ళాడు. టపటపటపటప్పుడు 10 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. ఎక్కడ చూసినా ఏ అవసరాలు అన్నీ ఉన్నాయి, సమకూర్చేశాడు. మళ్ళీ పని చెప్పు అన్నాడు. ఈయన ఆలోచనలో పడ్డాడు, ఇప్పుడేం పని చెప్పను, అన్నీ సమకూరిపోయినాయి కదా అని చెప్పాడు. పని చెప్పటం లేట్ చేసావా నిన్ను మింగేస్తాను, ఎందుకంటే నాకు ముందు పని కావాలి, నేను పని చేయకుండా ఉండలేను, కదలకుండా ఉండలేను, లేదా నిన్ను మింగేస్తానని. ఉండరా బాబు, తొందరపడకు, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి, మన పొలం ఇల్లు మొత్తం పొలం అంతా దున్నేసి చక్కగా పంట పండించేసి అన్నీ చేసి పొలం నుంచి వడ్లేసి రప్పు అన్నాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటి, పంట పండి ఇవన్నీ జరిగేటప్పుడు 3-4 నెలలు 5 నెలలు 6 నెలలు గడిచిపోతాయి అనుకున్నాడు ఈయన. అంటే మనం మానవులు మామూలుగా అనుకుంటాం, ఆయనేమో అద్భుత శక్తులు కలిగినోడు. ఆ చెంబులోంచి వచ్చిన ఆయన తప్పమని వెళ్ళిపోయాడు. ఓకే అని అంటే ఆయన ఏం లేదు, 1 గంటలో తిరిగి వచ్చాడు. మొత్తం బళ్ళ మీద బస్తాలు వేసుకొచ్చాడు. ఇగో ధాన్యం తెచ్చేసాను, పంటలు పండించాను అన్నాడు. వెళ్ళాడే పంటలు వేయించాడు. డబ్బు సాయంత్రానికి కానీ తన శక్తులతో పండిని తెచ్చేసాడు. అంత ప్రాసెస్ అంతా చేసాడు, తెచ్చి పడేసాడు. ఇప్పుడు చెప్పన్నాడు, సత్యంలో ఈడు ఇంత స్పీడ్గా చేస్తే నేనేం పనులు చెప్పను, నాకు అన్నీ సమకూరిపోయినాయి, ఇప్పుడు ఇదేంటరా అని. ముందాడు నువ్వు పని చెప్పొద్దు మింగేస్తానంటున్నాడు. ఓ పని చేయి, మొత్తం మా ఊళ్ళో ఉన్న పొలాలన్నీ పంటలు పండించి ఎవరింట్లో వాళ్ళకి పడేసిరమ్మన్నాడు. అది వెళ్ళిపోయాడు. ఈసారి కొంచెం లేటుగా 2 గంటలు పెట్టింది.
2 గంటలకు మళ్ళీ తిరిగి వచ్చి అన్నీ చేసి అన్నాడు. ఇప్పుడు కొత్తగా పని చెప్పు నాకు అన్నాడు. సత్యేంద్ర నాయన ఇప్పుడేం చేయనని, ఓ పని చేయి, మాది పల్లెటూరు, మా ఊరు నుంచి సిటీ వరకు అసలు రోడ్లు ఏం బాగోలేదు, మా పల్లెటూరు నుంచి పక్క వాళ్ళకి ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లు నెంబర్ 1 రోడ్లుగా ఉండాలి, వేసేసి వచ్చేయాలి అన్నాడు. వేసేసాడు. ఆయన వెళ్ళిపోయాడు, రోడ్లు వేసేస్తున్నాడు. ఈయనకి బుర్ర పట్టుకుంది, బాబోయ్ ఇప్పుడు తిరిగి వస్తే నన్ను మింగేస్తాడు, ఏం చేయాలని ఆలోచించాడు. అర్థం కాల. ఇంకా దీనికి మనకేం సొల్యూషన్ లేదు, నేనేదో కకృతి పడ్డాను అనవసరంగాను, అన్నీ సమకూరిపోయి ఇంటి నిండా అన్నీ పెట్టేసాడు, ధాన్యాలు వచ్చేస్తున్నాయి, ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నాడు, అన్ని నిమిషాల్లో చేసేస్తున్నాడు. ఇప్పుడు రోడ్లు వేసి వచ్చాడంటే నేను ఎక్కడ చావను అని చెప్పి ఇంక పని చేయడం నా వల్ల కాదని పరిగెత్తుకుంటా, దీనికి ఇప్పుడు రెమెడీ మా గురువు గారే చెప్పాలని వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆశ్రమానికి పరిగెత్తేసాడు. ఈయన ఆశ్రమంలోకి వెళ్ళి అలా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయి బోరు నేడిసి జరిగిందంతా చెప్పాడు. గురువు గారు కంగారు పడకు, నువ్వేమి, అతను రాగానే ఈసారి వస్తాడు కదా చెంబులోంచి బయటకు వచ్చినాడు, బయటకు రాగానే నిన్ను పని చెప్పమని అడుగుతాడు. అడగగానే నువ్వు మా గురువు గారు చెప్పిన పని చేయి, నిన్ను ఆయనకు అప్పచెబుతున్నానా, మీకు నుంచి పనులు ఆయన చెబుతారు నీకు, నన్ను వదిలేసేయమని చెప్పు, నేను చూసుకుంటానని. సరేనండి గురువు గారు అన్నాడు. అనేడు తిరిగాడు, పక్కనే ఉన్నాడు. అయిపోయి నేను రోడ్లన్నీ వేసాను, మళ్ళీ పని చెప్పండి అన్నాడు. అయ్యా మా గురువు గారు చెప్పిన పని చేయి, అదే నీకు పని, నన్ను వదిలేసే ఇంకా ఈయనతో పాటు ఉన్నాడు. గురువు గారు అవును నేను చెబుతాను నీకు పని అన్నాడు. ఓకే, ఎవరో ఒకళ్ళు నాకు పని చేయడమే కావాలి, ఇప్పుడు ఈయనకి అప్పచెప్పావని అన్నాడు. అవునన్నాడు. అయితే నీకు సంబంధం లేదా, ఇక లేదన్నాడు. ఇప్పుడు ఈ గురువు గారు చెప్పింది చేయాలని. అవునన్నాడు. సరే ఓకే, నువ్వు వెళ్ళిపోయి నీ దగ్గరికి రాను. గురువు గారు పని చెప్పండి అన్నాడు. దా బయటికి రా, పని చెబుతాను. గురువు గారు ఆశ్రమంలో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి అక్కడ నుంచొని ఎదురుగా పొలాల్లో తాడి చెట్లు కనపడుతున్నాయి, దగ్గరలోనే ఉన్నాయి. తాడి చెట్లు నిలువుగా ఉంటాయి. గురువుగారు ఏం చెప్పారంటే, అది అక్కడ తాడి చెట్టు కనపడుతుంది చూసావా అన్నాడు. చూశానన్నాడు. నువ్వు నేను చెప్పే వరకు ఆ తాడి చెట్టు పైకెక్కు, మళ్ళీ కిందకి దిగు, మళ్ళీ పైకెక్కు, మళ్ళీ కిందకి దిగు, మళ్ళీ పైకెక్కు, మళ్ళీ కిందకి దిగు, ఇలా నేను చెప్పే వరకు ఎక్కి దిగుతా ఉండు, నేను చెప్పే వరకు అదే పని నీకు అన్నాడు. అలాగే సార్, బ్రహ్మాండం అంటే పని చెప్పారు, ఇక నేను ఆగక్కర్లేదు, నిరంతరం కదులుతూనే ఉండొచ్చు, ఎక్కి దిగుతూ ఉంటాను, మళ్ళీ మీరు ఎప్పుడైనా వచ్చేదని చెబితే చేస్తాను, అక్కడ ఎక్కి దిగుతూ ఉంటాను, ఇక్కడే ఉంటాను అన్నాడు. అక్కడే ఉన్నాను. గురువుగారు లోపలికి వెళ్ళిపోయారు. ఇక ఆడ ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, ఇప్పుడు ఇబ్బంది ఏముంది. కానీ గురువు గారికి ఐడియా ఎందుకు వచ్చింది? స్వార్థం లేదు కనుక, తనకేమీ అక్కర్లేదు కనుక. వాళ్ళు గురువులు, నీ రూపాయి అక్కర్లే, నీ సేవ అక్కర్లే, నువ్వేం చేయక్కర్లే. అందుకని గురువు గారికి ఐడియా వచ్చింది. ఇతనికి ఎందుకు ఐడియా రాలా? నిరంతరం ఇతనికి ఏదో ఒకటి కావాలి, కోరికలు ఉన్నాయి, డబ్బు కావాలి, అది కావాలి, ఇది కావాలి. కోరికలు ఉన్నోడికి బుర్ర పనిచేయదు సరిగ్గా, ఎందుకని దాని మీదే ఉంటుంది ఎప్పుడు స్వార్థం, నాకు అది కావాలి, ఇది కావాలి. పోనీ అవన్నీ పొందేశాడు, పొందేసినాక ఐడియా వచ్చింది. స్వార్థపరుడికి ఐడియా ఎందుకు వస్తుంది? నిస్వార్థపరుడికే సరైనటువంటి బుద్ధి పనిచేస్తుంది. ఈ విషయం తెలుసుకోండి ఇప్పుడు, ఈ కథ సారాంశం. అందుకని వాడు భయపడిపోయి పరిగెత్తుకొని గురువుగారి దగ్గరికి వచ్చాడు. బాబాయ్ వాడు నన్ను మింగేస్తాడు. అవును, మన కోరికలే మన మింగేస్తాయి, మన కోరికలే మన మింగేసేది. అందుకని వచ్చాడు. గురువుగారు నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళిపో, నాకు అప్పచెప్పాడు అన్నాడు. అదిగా తాడి చెట్టు ఎక్కి దిగమన్నారు. ఆ చెంబులోంచి బయటకు వచ్చింది ఎవరో కాదు, మన మనసు. మీరు ఒకసారి ఇప్పుడు పోల్చుకు చూసుకోండి, అది ఎప్పుడు పరుగులు పెడతా ఉంటుంది. దానికి గురువు అందించింది ఒక జపం, ఇదిగో ఈ నామాన్ని చేసుకుంటా అలా ఉందని. దాన్ని కొన్నాళ్ళు దగ్గరగా చేస్తావు, తర్వాత కొన్నాళ్ళు అలవాటు అయిపోయినాక స్లోగా లోపల లోపల పెదాలు కదుపుతూ చేస్తావు, ఇంకా అలవాటు అయిపోయినాక మనసులో చేసుకుంటావు. ఇప్పుడు మనసు ఎక్కడ ఉందో నీ లోపలే కదులుతుంది, ఎక్కడే తిరుగుతుంది, తిరిగి తిరిగి అక్కడే లయించిపోద్ది. అదే తాడి చెట్టుకి దిగేవాడితే ఇంక ప్రమాదం ఏముంది, అది దాటి వెళ్ళడానికి లేదు గడికి. అలా నిన్ను నీలో ఉంచగలిగినోడు గురువు. నిన్ను రోడ్ల మీద తిప్పేవాడు గురువు కాదు, నీలో కోరికలు పెంచేవాడు గురువు కాదు, నీకు కొత్త కొత్త విధానాలు తయారు చేసేవాడు గురువు కాదు. నువ్వు ఏదో పట్టుకు తిరుగుతూ ఉంటావు. నీ లోపలికి నిన్ను పంపి నీ లోపల అలా జపం తిరుగుతూ 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 ఆ జపం ఆ లక్షణాలు నీ మనసు అణిగిపోయేలా చేసి నీకు అలవాటు అయిపోయి ఆ మనసు ప్రాణశక్తిలో కలిసిపోద్ది. గాఢ నిద్రా స్థితిలో ఎలా అయితే నేననే తలంపులన్నీ వెళ్ళి ప్రాణశక్తిలో కలిసిపోయి మనసు లేకుండా హాయిగా నిద్రపోతున్నాము, అటువంటి స్థితిని మెలకువలో సాధనతో పొందుతావు. ఇదే అనంత ఆత్మజ్ఞానము.
ఎవరైతే మనసు లయించిపోయి ప్రాణశక్తిలో కలిసిపోతారో అప్పుడు అనుభవం ఎలా ఉంటుంది అని ఆ అనుభవాన్ని జీవన్ముక్తులైన మహాత్ములు చెప్పారు. ఎలా ఉంటుందంటే దేహభావన ఉండదు, సర్వము వ్యాపించి ఉన్న అనంత శక్తిని నేనే అన్న ఏకభావన ఉంటుంది. అలాంటి సృష్టి కనపడదా? కనపడుతుంది, కానీ ఏకభావనగానే అనిపిస్తుంది. సృష్టి మొత్తం ఒకటే శక్తి, నేను కూడా అదే శక్తి. దాన్ని జీవన్ముక్తులు వాళ్ళు అని పిలిచారు. దాన్ని మోక్షము అన్నారు, దాన్ని ఆత్మసాక్షాత్కారము అన్నారు. ఎక్కడి నుంచి ప్రయాణించినా అక్కడికి వెళ్ళొచ్చు. మంత్రసిద్ధి అంటే ఏంటి, జపసిద్ధి అంటే ఏంటంటే ఇది. అంతే తప్ప నీకు డబ్బులు వచ్చేయటం, నీ పక్కింటి నాశనం అయిపోవటం, నీకు పిల్లలు పుట్టేయటం, నీకు ఉద్యోగాలు వచ్చేయటం, నువ్వు కోరుకున్నవన్నీ జరిగిపోవటం ఇవన్నీ కాదు తండ్రి. అవునని నమ్ముతానంటే నాకేం అభ్యంతరం లేదు తండ్రి. వింటున్న తల్లులకు తండ్రులకు నా నమస్కారం, స్త్రీ పురుషులందరికీ నా నమస్కారం. మీ నమ్మకాలను బట్టి మీరు సాగండి. నేను చెప్పింది కేవలం నా సొంత విశ్లేషణ. ఒకవేళ మీకు నచ్చకపోతే, వింటున్న వాళ్ళలో ఎవరైనా అనేక మందిని వింటూ ఉంటారుగా, కాబట్టి మీకు నచ్చకపోతే నన్ను క్షమించి వదిలేయండి. నేను ఒక సామాన్యుడిని, ఏదో నాకు అర్థమైంది మామూలుగా చెప్పాను. మీకు నచ్చితే చక్కగా మీరు ఆచరించుకొని మీరే తరించండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.